Video we have seen up to parcels. Now today in this video I will cover parcels, money orders, VP and COD, customs control, prohibitions and restrictions, enquiries and complaints. This video will be useful for PA examination, IPO and PS Group B examination as well. Let us say first of all some of the French names that are given in the entire PO guide part 1 that you may have to remember. Some capsules I am giving here. You should remember these things. మొట్టమొదటిగా మనం పిఓ గైడ్ పార్ట్ 2 లో మనం ఈ రోజు అంతకుముందు వీడియోలో పార్సల్స్ వరకు కవర్ చేశాము. పార్సల్స్ ఈ వీడియోలో చూస్తాము. మనీ ఆర్డర్స్, విపిసిఓడి, కస్టమ్స్ కంట్రోల్, ప్రొహిబిషన్స్, రెస్ట్రిక్షన్స్, ఎంక్వైరీస్ అండ్ కంప్లైంట్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. స్టే ట్యూన్ టిల్ ద ఎండ్. ఫస్ట్ గా మనము లెటర్ పోస్ట్ అంటే కరస్పాండెన్స్ అనే మాట గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా కొన్ని మాటలు ఉంటాయి, మెడికామెంట్స్ అర్జెంట్స్, ఇన్ఫెక్షస్ సబ్స్టెన్స్, ఇట్లా ఇంప్రైమ్స్, పెటిట్ పికెట్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో ఉంటాయి. అవన్నీ కూడా ఒక చోట రాసుకొని చూడమని చెప్పాను నేను గత వీడియోలో. ఎవరికైనా వీలు పడకపోతే ఇక్కడ మనం ఒకసారి అవన్నీ ఇక్కడ రాసి పెట్టాను, మీకు ఈజీగా ఉండడం కోసం స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే. లెటర్ పోస్ట్ అంటే కరస్పాండెన్స్ అని కూడా అంటారండి, అది గుర్తుపెట్టుకోవాలి. అక్నాలజ్మెంట్ ని అడ్వైజ్ ఆఫ్ డెలివరీ అంటారు. ఏవిస్ డి రిసెప్షన్ ఏఆర్ అని కూడా అంటారు. రిజిస్టర్ లో మనకి రిజిస్టర్ అని ఎట్లయితే అంటారు అక్కడ రికమెండెడ్ అంటారు, RECOMMANDED. ఓకే అండి, రికమెండెడ్ కాదు, రికమెండెడ్. అలాగే అర్జెంట్ మెడిసిన్స్ మనకి కావాల్సి అర్జెంట్ మెడిసిన్స్ కనుక పంపాలంటే ఫారిన్ పోస్ట్ లో మెడికామెంట్స్ అర్జెంట్స్ అనేటువంటి పదాన్ని రాస్తారు. ఆ మెడికామెంట్స్ అర్జెంట్స్ అనేటువంటిది ఒక లైట్ గ్రీన్ లేబుల్, బ్యాక్గ్రౌండ్ ఒక లేబుల్ ఉంటుంది లైట్ గ్రీన్ తోటి. ఆ లేబుల్ మీద బ్లాక్ లెటర్స్ తోటి రాస్తారని చదువుకున్నాం. అలాగే సింబల్ వచ్చేసరికి అది ఉంటుంది తెలుసు కదా, అర్జెంట్స్ పాము సింబల్ ఉంటుంది కర్రకు చుట్టుకున్నది. క్లాజ్ 8B4 లో ఉంటుంది ఇది. అట్లాగే లెటర్స్ లో పంపించవచ్చు ఈ అర్జెంట్ మెడిసిన్ ని. అలాగే 100A and 100A8 ప్రకారం పార్సల్స్ లో కూడా ఇదే బొమ్మని మనం చూస్తాం అనమాట. ఈ రెండు క్లాజెస్ లో కూడా చూడటం జరుగుతుంది. లెటర్స్ ఎప్పుడు కూడా బ్లాక్ లో ఉంటాయి అని చెప్పేసి చదువుకున్నాము. ఇక్కడ 3 రకాలు ఉంటాయి: మెడికామెంట్స్ అర్జెంట్స్, ఇన్ఫెక్టియస్ సబ్స్టెన్స్, మెటీరియల్ బయాలజికల్ పెరిషబుల్ అంటే పెరిషబుల్ బయాలజికల్ సబ్స్టెన్సెస్ అనమాట. ఈ మూడిటికి కూడా 3 రకాల లేబుల్స్ వాడటం జరుగుతుంది. మెడికామెంట్స్ అర్జెంట్స్ కి గ్రీన్ లేబుల్, ఇన్ఫెక్షియస్ సబ్స్టెన్స్ కి వైట్. ఇన్ఫెక్షియస్ సబ్స్టెన్స్ ఇది ఇట్లా రాస్తారు, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, డైమండ్ షేప్డ్ లేబుల్ ఉంటుంది, బ్లాక్ లెటర్స్. అన్ని 3 చోట్ల కూడా బ్లాక్ లెటర్స్ వాడతారు. అయితే కనుక ఆ లేబుల్ వచ్చేసరికి 10x10 mm గానీ 5x5 గానీ ఉంటుంది ఇన్ఫెక్షియస్ సబ్స్టెన్స్ కి, అది ఇవ్వడం జరిగింది. పెరిషబుల్ బయాలజికల్ సబ్స్టెన్సెస్ కి వచ్చేసరికి మెటీరియస్ బయాలజియస్ పెరిసిబుల్స్ అనే మాట రాస్తారు. క్లాస్ 88D అన్నమాట. అది వైలెట్ లేబుల్ అనేటువంటిది వాడతారు, బ్లాక్ లెటర్స్ తోటి వాడటం జరుగుతుంది. ఈ గుర్తుపెట్టుకోవాలి. ప్రింటెడ్ పేపర్స్ ని ఇంప్రైమ్స్ అంటారు. స్మాల్ ప్యాకెట్స్ ని పెటిట్స్ ప్యాకెట్స్ అంటారు. బ్లైండ్ లిటరేచర్ ని కెకోగ్రామ్స్ అంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. అట్లాగే LC అంటే లెటర్స్ అండ్ కార్డ్స్ మనం చదువుకున్నాము. పోస్టల్ మనీ ఆర్డర్స్ కూడా LC కిందే వస్తుంది. అడ్వైజ్ ఆఫ్ డెలివరీ కూడా LC కింద వస్తుంది. అలాగే పేమెంట్ ఇంక్లూడెడ్ ఇన్ LC అనమాట. అడ్వైజ్ ఆఫ్ డెలివరీ కానీ అడ్వైజ్ ఆఫ్ పేమెంట్ కానీ ఈ రెండు కూడా LC అంటారు. అలాగే ఏవో అంటే అదర్ ఆబ్జెక్ట్స్. అదర్ ఆబ్జెక్ట్స్ అంటే అర్థం ఏంటంటే ప్రింటెడ్ పేపర్స్, న్యూస్ పేపర్స్, స్మాల్ ప్యాకెట్స్, లిటరేచర్ ఫర్ బ్లైండ్ ఇవన్నీ కూడా అదర్ ఆబ్జెక్ట్స్ కింద వస్తాయి. గుర్తుపెట్టుకోవాలండి, ఏది LC కింద వస్తుంది, ఏది ఏవో కింద వస్తుంది కూడా. బై ఎయిర్ మెయిల్ అన్నప్పుడు పార్ ఏవియన్ అనే మాట తోటి లేబుల్, బ్లూ లేబుల్ వాడతారు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో వాడాలి ఇది. బ్లూ స్పెషల్ లేబుల్ ఫర్ ఎయిర్ మెయిల్ ఆర్టికల్స్ కి దీన్ని పార్ ఏవియన్ అనేటువంటి లేబుల్ ను వాడతారు. ఇన్ సర్కమ్స్టాన్సెస్ బియాండ్ కంట్రోల్ అనే మాటకి ఫోర్స్ మేజర్ అనే పదాన్ని వాడతారు, గుర్తుపెట్టుకోవాలి. మ్యాచింగ్ కూడా ఇవ్వచ్చండి. ప్రింటెడ్ పేపర్స్, ఇంప్రైమ్స్, స్మాల్ ప్యాకెట్స్, పెటిట్స్, క్వేకెట్స్, కెకోగ్రామ్స్ ఇచ్చి మ్యాచింగ్ కూడా ఇవ్వచ్చు. అలాగే లివింగ్ యానిమల్స్ అనేటువంటి దాన్ని యానిమాక్స్ వివాన్స్ అంటారు. పార్సల్ డిస్పాచ్ నోట్ లేబుల్ మీద ఈ పదాన్ని రాస్తారు, క్లాస్ 100A7 లో అనమాట. డు నాట్ రీడైరెక్ట్ అంటే నే పాస్ నెక్స్పెడర్, అది ఫ్రెంచ్ పదము. ఇన్స్ట్రక్షన్స్ బై సెండర్ ఫర్ అన్డెలివర్డ్ అవుట్వర్డ్ పార్సల్స్. ఎప్పుడైతే బయటికి పంపించాం మనం పార్సల్ ని ఫారిన్ కంట్రీకి, అక్కడ ఆ ఆర్టికల్ కనుక డెలివర్ అవ్వకపోతే కనుక కస్టమర్ కి 2-3 ఛాయిస్లు ఉంటాయి. ఒకటి అది వెనక్కి తిరిగి పంపించమని చెప్పొచ్చు, రెండోది రీడైరెక్షన్ చేయొద్దని చెప్పొచ్చు. దాన్నే నేపాస్ నెక్స్పెడర్ అంటారు. లేదా వేరే వాళ్ళకి ఇవ్వండి అని కూడా చెప్పొచ్చు. అక్కడ పేమెంట్ వాళ్ళు తీసుకుని ఇవ్వచ్చు అనేటువంటిది కూడా రీడైరెక్షన్ కి కండిషన్స్ ఉంటాయి అనమాట. మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు సెండర్.
సో ఇవన్నీ 15 కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, తీసుకున్నారు అనుకుంటాను. నౌ కమింగ్ ఇన్ టు ద పార్సల్ పోస్ట్. పార్సల్ పోస్ట్ అనేటువంటిది ఫారిన్ కంట్రీస్ లో ద ఇంటర్నేషనల్ పార్సల్ పోస్ట్ సర్వీస్ విత్ మేజర్ కంట్రీస్ ఈజ్ రెగ్యులేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ పార్సల్ పోస్ట్ అగ్రిమెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఏ అగ్రిమెంట్ ప్రకారం అనమాట? ఇంటర్నేషనల్ పార్సల్ పోస్ట్ సర్వీస్ అనేటువంటిది ఈ అగ్రిమెంట్ ఉంటుంది. ఏదది? యూనివర్సల్ పోస్టల్ యూనియన్ యూపీయూ పార్సల్ పోస్ట్ అగ్రిమెంట్. దాని ప్రకారం లోబడి నడుచుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా నార్మల్ వేను. ఇంకా ఫారిన్ పార్సల్ డైమెన్షన్స్ వచ్చేసరికి ద లెంత్ షుడ్ నాట్ ఎక్సీడ్ 1.05 meters. సమ్ ఆఫ్ లెంత్ అండ్ గ్రేటర్ సర్కంఫరెన్సెస్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ అదర్ దాన్ ద లెంత్ షుడ్ బి 2 meters. అంటే లెంత్ వచ్చేసరికి 1.05, అలాగే లెంత్ అండ్ గ్రేటర్ సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత ఏదైతే పెద్దది ఉంటుందో చుట్టుకొలత ఉంటుందో అది ప్లస్ సమ్ ఆఫ్ ద లెంత్, ఈ రెండు కలిపితే కనుక 2 meters మించి ఉండకూడదు. ఇది మాక్సిమం అనమాట లెన్స్. గుర్తుపెట్టుకోవాలి ఫారిన్ పార్సల్ కి. అలాగే పార్సల్ షుడ్ హ్యావ్ సర్ఫేస్ మెజరింగ్ నాట్ లెస్ దాన్, ఇది పోస్ట్ కార్డ్ సైజు 90 mm ఇంటూ 140 mm. అది ఒకవైపు, ఇంతకన్నా తక్కువ ఉండకూడదు ఏ వైపు అయినా కానీ. వెయిట్ వచ్చేసరికి 20 kilos, మామూలు ఇన్లాండ్ పోస్ట్ లాగానే ఇక్కడ కూడా 20 kilos. ఎయిర్ పార్సల్స్ కి వచ్చేసరికి 10 kgs అనమాట. మాక్సిమం లోవర్ లిమిట్ ఆఫ్ వెయిట్ 10 kgs కూడా ఉంటుంది. ఎక్సెప్ట్ ఫర్ క్యూమీ ఇన్ తైవాన్, దానికి వచ్చేసరికి లిమిట్ 3 kgs అనమాట. ఇక్కడ ఇది లోవర్ లిమిట్ అని గుర్తుపెట్టుకోవాలి, లోవర్ లిమిట్. ఓకే, నెక్స్ట్ ఇందులో మనకి ఇవన్నీ కూడా మామూలు ఇన్లాండ్ కి ఏ ఉంటాయి. ప్రెషియస్ మెటల్స్ వచ్చేసరికి కనుక అయితే కనుక వుడ్ తోటి ప్యాకింగ్ చేయాలి. మినిమం థిక్నెస్ షుడ్ బి 1 centimeter ఫర్ పార్సల్స్ అప్ టు 10 kgs. ఇది గుర్తుపెట్టుకోవాలంటే 10 kgs కి 1 centimeter థిక్నెస్ ఉండేటువంటి వుడ్ తోటి చేయాలి. అలాగే 10 kilograms దాటి ఉంటే కనుక 1.5 centimeters థిక్నెస్ తో ఉన్నటువంటి వుడ్ ను వాడాలి. అదే కనుక ప్లైవుడ్ వాడే లెక్క అయితే కనుక 5 millimeters థిక్నెస్ ఉన్నా సరిపోతుంది. ఇది ఇందులో చెప్పబడింది. తర్వాత లివింగ్ యానిమల్స్ ఇందాక చూసాము. wrapping of the parcel as well as a dispatch note must be provided with a label bearing bold letters inscription animax vivans. లివింగ్ యానిమల్స్ ఉన్నాయనే విషయాన్ని అందులో తెలియచేయాలి లేబుల్ ద్వారా. అర్జెంట్ మెడిసిన్ అయితే ఈ బొమ్మ ఉంటుంది, బ్లాక్ లెటర్స్ తో ఉంటాయి. ఇది లైట్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ తోటి, అంటే ఇది గ్రీన్ కలర్ లో ఉంటది అనమాట మొత్తం మీద. ఈ లెటర్స్ మటుకి బ్లాక్ లో ఉంటాయి. దాంతో ఒక లేబుల్ తయారు చేసి మనం ఆ పార్సల్స్ పంపించేటప్పుడు, మెడిసిన్స్ పంపించేటప్పుడు ఆ లేబుల్ ఉండాలి. అలాగే all parcels for places abroad are liable to be opened for examination in the country of destination and contents are subject to customs and other legal requirements of the country of destination. ప్రతి పార్సల్ కూడా ఫారిన్ కంట్రీకి వెళ్ళేది ఓపెన్ చేయబడుతుంది. అక్కడ ఉండేటువంటి రెగ్యులేషన్స్ కి, కస్టమ్స్ కి లోబడి అవి ముందుకు పంపించాలా ఆపేయటం అనేటువంటిది జరుగుతుంది. ఎవ్రీ ఫారిన్ పార్సల్ షుడ్ బి అకంపెనీడ్ బై కస్టమ్స్ డిక్లరేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ ఇన్ డూప్లికేట్. ఇది గుర్తుపెట్టుకోండి, డూప్లికేట్ అనే మాట ఒకటి. ప్రతి ఫారిన్ పార్సల్ కి కూడా కస్టమ్స్ డిక్లరేషన్ అనేది కంపల్సరీ ఇన్ డూప్లికేట్. ఇఫ్ ద కంటెంట్స్ ఆర్ నాట్ ఫుల్లీ డిస్క్రైబ్డ్ ఆర్ అండర్ వాల్యూడ్ ద పార్సల్ ఈజ్ లేబుల్ టు బి సీజర్ అండ్ పెనాల్టీస్ మే బి ఇన్కర్డ్. ఎప్పుడు పార్సల్ ఎప్పుడు సీజ్ చేయబడుతుంది, అది కనుక ఫుల్ గా కంటెంట్స్ ని పూర్తిగా వివరించకపోతేను కూడా సీజ్ చేస్తారు. అలాగే అండర్ వాల్యూ, తక్కువ వాల్యూస్ ఓపెన్ చేసి చూసినప్పుడు అందులో పైన చెప్పిన దానికంటే కూడా తక్కువ వాల్యూ గనక పైన చూపించి లోపల ఎక్కువ ఉంటే కూడా పెనాల్టీ వేసి అది సీజర్ కూడా వేయొచ్చు. సీజ్ అంటే తీసేసుకోవచ్చు అన్నమాట. One copy of customs declaration should be pasted on the parcel itself if possible, and all other documents referred to above should be securely tied to the parcel and placed in a transparent adhesive envelope in such a way that they cannot get detached while in transmission by post. ఈ పార్సల్స్ పంపించేటప్పుడు కస్టమ్స్ డిక్లరేషన్ అనేటువంటిది ఆ పార్సల్ కి పేస్ట్ చేయవలసి ఉంటుంది యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. అలాగే మిగతా డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అందులో ఏమున్నాయి, ఇవన్నీ వివరాలతోటి ఉన్నాయి. ఆ పార్సల్ కి కట్టాలి, లేకపోతే ఒక ఎన్వలప్ లో పెట్టి ట్రాన్స్పరెంట్ ఎన్వలప్ లో అందులో నుంచి బయట నుంచి చూసినా కూడా చూసి దానికి అతికించవలసి ఉంటుంది. దానికి ప్లాస్టర్ వేయటం అట్లా చేయాల్సి ఉంటుంది అనమాట, ఈ దారిలో ఊడిపోకుండా. అన్డెలివర్డ్ అవుట్వర్డ్ పార్సల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ బై సెండర్. బయటకు వెళ్ళిన పార్సల్స్ ని అన్లైక్ ఇన్లాండ్ ఫారిన్ పార్సల్స్ ఆర్ నాట్ రిటర్న్ టు సెండర్ ఫ్రీ ఆఫ్ చార్జ్. ఇన్లాండ్ లో ఏంటంటే అన్లైక్ ఇన్లాండ్ పార్సల్స్, ఇన్లాండ్ పార్సల్స్ లాగా ఫారిన్ పార్సల్స్ ని ఫ్రీ ఆఫ్ చార్జ్ రిటర్న్ టు సెండర్ చేయరు.
In case of non-delivery and return to sender, he becomes liable to pay the postage charges for journey of the parcel generally equivalent to the outward charges. Outward charges ఎంత అవుతాయో అంత కట్టిన తర్వాత మాత్రమే దాన్ని రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది. మనకి ఇన్లాండ్ లో అయితే రిటర్న్ ఫ్రీ కదా. అండ్ ఇన్ మెనీ కేసెస్ చార్జెస్ లెవీడ్ అబ్రాడ్ ఫర్ వేర్ హౌసింగ్, రీప్యాకింగ్, కస్టమ్స్ క్లియరెన్స్ ఫీ ఇవన్నీ కూడా అవుతాయి. ఆ చార్జెస్ కూడా పడాల్సి ఉంటుంది. కస్టమ్స్ డ్యూటీ రేజ్డ్ ఆన్ పార్సల్ అబ్రాడ్ ఈస్ జనరలీ క్యాన్సిల్ ఇఫ్ ద పార్సల్ ఇస్ రిటర్న్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కస్టమ్స్ డ్యూటీ ఏమవుతుంది అని అడుగుతారు. కస్టమ్స్ డ్యూటీ అనేటువంటిది రిటర్న్ చేసినప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది అబ్రాడ్. ఓకే, తర్వాత ఎక్సెప్షన్స్ ఉన్నాయండి కొన్ని కంట్రీస్కి. ఏంటంటే therefore the senders of the parcels are given the option to indicate on the parcel and on the dispatch note where one is used instructions regarding treatment of parcels in case of non-delivery. Non-delivery అయితే ఏం చేయాలనేటువంటిది ఇన్స్ట్రక్షన్స్ ముందే సెండర్ పంపించేటప్పుడే చెప్పాలి. ఆ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే దట్ అండ్ అడ్వైజ్ ద సెండర్ మే బి ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ మే బి గివెన్. ఈ కింద వాటిలో ఏదో ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. దట్ అండ్ అడ్వైజ్ ఆఫ్ నాన్ డెలివరీ సెంట్ టు హిమ్, అంటే డెలివరీ అవ్వలేదన్న విషయాన్ని ఆయనకి చెప్తే చాలన్నట్టు. అలాగే అడ్వైజ్ ఆఫ్ నాన్ డెలివరీ సెంట్ టు ఎనీ అదర్ పర్సన్ రిసైడింగ్ ఇన్ ద కంట్రీ డెస్టినేషన్. వేరే కంట్రీలో ఉన్నటువంటి పర్సన్ కి ఆ డెలివరీ అవ్వలేదన్న విషయం నాకు కాదు ఇంకొక ఆయనకి బి అనే ఆయనకి చెప్పండి అని కూడా చెప్పొచ్చు. అలాంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వచ్చు. అలాగే పార్సల్ బి రిటర్న్ టు సెండర్ ఫోర్త్ విత్ బై సర్ఫేస్ ఆర్ ఎయిర్ టు బి స్పెసిఫైడ్. ఒకవేళ అది రిటర్న్ చేయాలంటే కనుక అది నాకు రిటర్న్ చేయాలా, లేకపోతే ఎయిర్ ద్వారా పంపించాలా, సర్ఫేస్ ద్వారా పంపించాలా అనేటువంటిది కూడా రిటర్న్ టు సెండర్ చేయమని కూడా అడగచ్చు. అప్పుడు రిటర్న్ టు సెండర్ చేస్తారు. ఎయిర్ ద్వారా అయితే ఎయిర్ సర్చార్జ్ పే చేసినప్పుడు మాత్రమే ఎయిర్ ద్వారా రిటర్న్ చేస్తారు, లేకపోతే సర్ఫేస్ పే చేస్తే సర్ఫేస్ రిటర్న్ చేస్తారు. దట్ ద పార్సల్ టు బి రిటర్న్ టు సెండర్ బై సర్ఫేస్ ఆర్ ఎయిర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ ద స్పెసిఫైడ్ పీరియడ్ బై ద సెండర్ విచ్ మే నాట్ ఎక్సీడ్ ద పీరియడ్ ఆఫ్ రిటెన్షన్ ఇన్ ద కంట్రీ ఆఫ్ డెస్టినేషన్. ఇలా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. ఎయిర్ ద్వారా కానీ సర్ఫేస్ ద్వారా కానీ రిటర్న్ చేయండి, కానీ ఇగో 7 రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత, 20 రోజులు అట్టి పెట్టిన తర్వాత మాత్రమే, ట్రై చేసిన తర్వాత మాత్రమే పంపించండి. మాక్సిమం ఆ కంట్రీలో ఎంతవరకు డీటైన్ చేయడానికి, సపోజ్ ఆ కంట్రీలో ఒక 20 రోజులు డీటైన్ చేయడానికి కూడా పర్మిషన్ ఉంటే అంతవరకు మాత్రమే అడగగలడు అనమాట. 25 రోజులు చేయండి అని అంటాక లేదు అక్కడ 20 రోజులు ఉంటే. ఓకే, అది కూడా అడగచ్చు. అండ్ ద పార్సల్ బి డెలివర్డ్ బై అనదర్ పర్సన్ ఇఫ్ నెసెసరీ టు అనదర్ పర్సన్ ఇఫ్ నెసెసరీ ఆఫ్టర్ రిడైరెక్షన్ బై సర్ఫేస్ ఎయిర్ సబ్జెక్ట్ టు పేమెంట్ ఆఫ్ రిడైరెక్షన్ చార్జెస్. నాకు కాదు వేరే వాళ్ళకి కూడా చేయండి, రిటర్న్ టు సెంటర్ చేయాలంటే నాకద్దు, ఇంకో బొంబాయిలో కాదు ఇక్కడ మద్రాసులో ఉన్న ఆయనకి చేయండి అని అప్పుడు ఆ ఫీజు రిడైరెక్షన్ ఫీజు కడితే చేయొచ్చు. దట్ ద పార్సల్ బి రిడైరెక్టెడ్ బై సర్ఫేస్ ఆర్ ఎయిర్ విత్ వ్యూ టు డెలివరీ టు ద ఒరిజినల్ అడ్రస్. అలాగే రిడైరెక్షన్ కూడా ఇంకో ఈయన ఇక్కడ లేకపోతే వేరే చోట కూడా రిడైరెక్షన్ చేయొచ్చు. లేదా పార్సల్ బి ట్రీటెడ్ యాజ్ అబాండెండ్, అంటే ఆ పార్సల్ ఇంకా మీ చావు మీరు చావండి, మీరు ఏదైనా చేసుకోండి, ఇంకా నాకు అక్కర్లేదని కూడా అనొచ్చు. If the sender wishes to be failed any redirection, the parcel and dispatch note must bear the indication NESPAS next better. ఇది చదివాం కదండి, నాట్ టు రీడైరెక్ట్ అని కూడా చెప్పొచ్చు. అలాగే ఇఫ్ నో ఆర్ కాంట్రాడిక్టరీ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గివెన్ బై ద సెండర్, ద పార్సల్ విల్ బి ఆటోమేటిక్లీ రిటర్న్డ్ వితౌట్ అడ్వైజ్ అండ్ డెలివర్డ్ టు హిమ్ ఆఫ్టర్ కలెక్టింగ్ ద రిటర్న్ చార్జెస్. ఒకవేళ ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు అనుకోండి సెండర్, ఏమైంది అనమాట, ఇది చాలా ఇంపార్టెంట్, అంటే ఆటోమేటిక్ గా రిటర్న్ టు సెండర్ అయిపోయి ఆయనకి ఏం వస్తుందని కూడా చెప్పకుండా డెలివరీ అయిపోయి అక్కడ రిటర్న్ టు సెండర్ చేసేసి ఆ రిటర్న్ చార్జెస్ ని అతని దగ్గర సెండర్ దగ్గర కలెక్ట్ చేస్తారు. ద సెండర్ ఆఫ్ ద పార్సల్ విచ్ హ్యాస్ బీన్ అబాండన్డ్, సోల్డ్ ఆర్ డిస్ట్రాయిడ్ ఇన్ ద కంట్రీ ఆఫ్ డెస్టినేషన్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ చార్జెస్ విచ్ మే సబ్సిక్వెంట్లీ బి రైజ్డ్ బై ద కన్సర్న్ పోస్టల్ అడ్మినిస్ట్రేషన్. ఒకవేళ ఆ పార్సల్ ని అబాండన్ చేయమన్నా, కంట్రీలో డెస్టినేషన్ లో సోల్డ్ చేసినా లేకపోతే డిస్ట్రాయ్ చేసినా కానీ ఫర్ ద రెగ్యులేషన్స్ ప్రకారము ఆ తర్వాత వాళ్ళు ఏమైనా ఛార్జెస్ వేస్తే ఇది డిస్ట్రాయ్ చేయడానికి కానీ ఇంత ఛార్జ్ అయిందని కానీ ఆ కంట్రీ వాళ్ళు ఇంపోజ్ చేస్తే అది కూడా సెండరే కట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనండి, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే. తర్వాత in the event of if the sender of the foreign parcel has indicated on the dispatch note and on the parcel that in the event of non-delivery an advice of non-delivery should be sent to him or the other person in the country. అది అడ్వైజ్ ఆఫ్ నాన్ డెలివరీ అనేటువంటిది ఒకవేళ డెలివరీ అవ్వకపోతే ఎవరికి ఇవ్వాలనేటువంటిది ఇందాక చూసాం కదా. ఫ్రెష్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వచ్చు. అలాగే ఇంకా ఏంటంటే నోటిఫై ద అడ్రస్ వన్స్ మోర్, ఒక అతను కనుక లేకపోతే కనుక అడ్రస్ మళ్ళీ ఇంకోసారి ఆయనకి చెప్పండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. కరెక్ట్ ఆర్ కంప్లీట్ అడ్రస్ మళ్ళీ రెండోసారి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా పంపించవచ్చు. ఓకే,
అలాగే డెలివర్ ద పార్సిల్ ఫ్రీ ఆఫ్ చార్జెస్ ఎయిదర్ టు ద ఒరిజినల్ అడ్రస్ ఆర్ ఎనీ అదర్ పర్సన్, ఫ్రీగా ఇవ్వండి అని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు అనమాట. అట్ ద టైమ్ ఆఫ్ గివింగ్ ఫ్రెష్ ఇన్స్ట్రక్షన్స్ ద సెండర్ విల్ హ్యావ్ టు పే అన్ అడ్వైజ్ ఆఫ్ నాన్ డెలివరీ చార్జెస్ as indicated in the appendix. These instructions will be transmitted by the most rapid route, air or surface without any extra charges. ఏదైతే ఫ్రెష్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అక్కడ దానికి ఏంటనమాట నాన్ డెలివరీ అడ్వైజ్ ఆఫ్ నాన్ డెలివరీ ఛార్జెస్ అని ఛార్జెస్ పడతాయి, కానీ ఇన్స్ట్రక్షన్స్ ట్రాన్స్మిట్ చేయడానికి ఫ్రీగానే చేస్తారు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత అన్డెలివరబుల్ ఇన్వర్డ్ ఫారిన్ పార్సల్స్, పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ అండ్ వేర్ హౌస్ ఛార్జెస్. 7 రోజులు అట్టి పెడతాం, మనకు తెలిసిందే కదా. వేర్ హౌస్ ఛార్జెస్ 8వ రోజు నుంచి వేర్ హౌస్ ఛార్జెస్ పడతాయి. ఓకే, ఆల్టరేషన్ చేసుకోవచ్చు ఆఫ్టర్ సెకండ్ అడ్రసీ నుంచి. ఫస్ట్ అడ్రసీ డ్యూ ఫ్రమ్ ద ఫస్ట్ అడ్రసీ విల్ బి కలెక్టెడ్ ఫ్రమ్ ద సెకండ్ అడ్రసీ అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ. అలాగే ఇన్ కేసెస్ వేర్ పార్సల్ ఈజ్ రిటర్న్డ్ బై ద అడ్రసీ ఫర్ రీఅసెస్మెంట్, ఒకవేళ పార్సల్ కనుక వచ్చింది ఒక పార్సల్ నాకు చాలా రేట్ వేసారు అనుకోండి కస్టమ్స్ డ్యూటీ కింద, దాన్ని రీఅసెస్మెంట్ అనేటువంటిది కోరచ్చు. అంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ లెక్క చూడండి అని కూడా కోరచ్చు. అది ఎవరు చూస్తారనమాట, మీరు రిటర్న్ చేసేటప్పుడు పోస్ట్ ఆఫీస్కి ఇస్తే ఆ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కస్టమ్స్ వాళ్ళకి పంపిస్తారు. అంటే సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ కానీ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ కానీ పంపించవచ్చు. పంపిస్తే వాళ్ళకి రీఅసెస్మెంట్ అనేటువంటిది చేస్తారు. కానీ ఈ రీఅసెస్మెంట్ కి పంపించిన పీరియడ్ అంతా కూడా వేర్ హౌసింగ్ ఛార్జెస్ అయితే పడతాయి. ఎవరికి? సెండర్ కి. ఎవరైతే అడ్రస్ తీసుకున్నాడో వాడికి పడతాయి. తర్వాత పోస్టల్ రెసిడెంట్ తెలుసు కదా మనకు ఆల్రెడీ 7 days, 8th day నుంచి గనక 8th day రిటర్న్ చేసే ఛార్జెస్ లెవీ చేస్తారు, వేర్ హౌసింగ్ ఛార్జెస్. పోస్టల్ అడ్రస్ పోస్టల్ రెసిడెంట్ ఎక్సెప్ట్ వాల్యూ పేయబుల్ అయితే నాట్ ఎక్సీడింగ్ 1 month ఉంచుతారు. వీపీ అయితే కనుక 7 days ఉంచుతారు. Warehousing charges is not cancelled in case of non-delivery but is collected from the sender if the parcel is returned from India to origin of country of origin. ఇది గుర్తుపెట్టుకోవాలండి. వేర్ హౌసింగ్ ఛార్జెస్ అనేటువంటి క్యాన్సిల్ అవ్వబడు. ఒకవేళ డెలివరీ కాలేదంటే కనుక సెండర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాం. అది ఇఫ్ ద పార్సల్ ఈజ్ రిటర్న్డ్ ఫ్రమ్ ఇండియా టు కంట్రీ ఆఫ్ ఆరిజిన్, అక్కడ కలెక్ట్ చేయడం జరుగుతుంది. రీడైరెక్షన్ ఆఫ్ అవుట్ సైడ్ ఇండియా చేసినప్పుడు ద అడిషనల్ పోస్టేజ్ is normally collected from the addressee but it can also be repaid by the agent of the sender or the addressee in India. అది అవుట్ సైడ్ కి రీడైరెక్షన్ చేస్తే పోస్టేజ్ ఈక్వల్ టు ది సేమ్ వెయిట్ ఫర్ ద న్యూ డెస్టినేషన్. కొత్త డెస్టినేషన్ కి ఏదైతే ఛార్జెస్ ఉంటాయో అది కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. రీప్యాకింగ్ ఛార్జెస్ అనేటువంటిది కూడా ఉంటుంది. పార్సల్ విచ్ హ్యాస్ టు బి రీప్యాక్డ్ బై ద పోస్ట్ ఆఫీస్ ఇన్ కోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ టు ప్రొటెక్ట్ ఇట్స్ కంటెంట్స్. సరిగ్గా ప్యాకింగ్ చేయకపోవడం వల్ల మధ్యలో ఎక్కడన్నా బ్రేక్ అయింది అనుకోండి, రీప్యాకింగ్ అనేటువంటిది పోస్ట్ ఆఫీస్ చేస్తుంది. అలా రీప్యాక్ చేసినందుకు కొన్ని ఛార్జెస్ అయితే లెవీ చేస్తారు. దిస్ ఛార్జ్ లివీడ్ వన్స్ ఇన్ ద ఎంటైర్ ట్రాన్స్మిషన్. మొత్తం మీద ఒక్కసారి ఈ ఛార్జెస్ అయితే వేయడం జరుగుతుంది అనమాట. కస్టమ్స్ క్లియరెన్స్ ఛార్జెస్. కస్టమ్స్ క్లియరెన్స్ ఛార్జెస్ అంటే ఏంటనమాట, when a parcel is presented to customs for examination is subject to postal charge, that is in addition to the customs duty as indicated in the appendix. At present in India the charge is levied only on parcels which are actually found to contain dutiable goods. ఈ కస్టమ్స్ క్లియరెన్స్ ఛార్జెస్ అనేటువంటిది ఇండియాలో మటుకి ఓన్లీ డ్యూటబుల్ గూడ్స్ ఉన్న చోట, ఓన్లీ పార్సల్స్ కి మాత్రమే, ఎవరైతే పార్సల్స్ లో డ్యూటబుల్ గూడ్స్ ఉంటాయో వాటికి మాత్రమే కస్టమ్స్ క్లియరెన్స్ ఛార్జెస్ అనేటువంటిది వేస్తారు. అలాగే కస్టమ్స్ ఎగ్జామినేషన్ కి పంపించినప్పుడు వేరేది కూడా ఉంటుంది. కస్టమ్స్ డ్యూటీ వేరు, కస్టమ్స్ క్లియరెన్స్ ఛార్జెస్ వేరు. కస్టమ్స్ డ్యూటీ అనేటువంటిది అందులో డ్యూటీబుల్ గూడ్స్ ని పెట్టినందుకు ఆ డ్యూటీబుల్ గూడ్స్ కి ఛార్జెస్, అవి కస్టమ్స్ డ్యూటీ అంటారు దాన్ని. అలాగే కస్టమ్స్ క్లియరెన్స్ ఛార్జెస్ అంటే కస్టమ్స్ వాళ్ళు ఈ పోస్టేజ్ ఛార్జెస్ ని మనం వేస్తారన్నమాట. అది కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మనం కస్టమ్స్ వాళ్ళకి ఇవ్వటం కోసం వేసేటువంటి ఛార్జెస్ ని కస్టమ్స్ క్లియరెన్స్ ఛార్జెస్ అంటారు. అది వేరు, కస్టమ్స్ డ్యూటీ వేరు అనమాట. కానీ కస్టమ్స్ క్లియరెన్స్ ఛార్జెస్ అనేది పార్సల్స్ కి మాత్రమే, అది కూడా డ్యూటబుల్ గూడ్స్ ఉంటేనే వేస్తారు. అప్పుడు మాత్రమే మనం కస్టమ్స్ కి ఇస్తాం కాబట్టి. డెలివరీ అట్ ద ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజెస్. Arrangements exist for delivery on the request of the inward foreign article of the office of exchange to the addressee who calls there to produce documents relating to a demand by the customs authorities or get the articles examined by them in the presence, provided the addressee produces proof of his identity acceptable to the officer in charge of office. అంటే ఎక్కడైతే ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజెస్ ఉంటాయో అక్కడ కూడా ఆర్టికల్స్ ని ఆపేసి వాటిని డెలివరీ కోసము కస్టమ్స్ అథారిటీస్ ఆపచ్చు. ఆపి వాళ్ళని
వాళ్ళ యొక్క ప్రూఫ్ ని తీసుకొని, ఐడెంటిటీని తీసుకొని అక్కడ కూడా డెలివరీ చేయొచ్చు అనమాట, పోస్ట్ ఆఫీస్ లే కాకుండా. అలాంటి అరేంజ్మెంట్ కూడా ఉంది. అడ్వైస్ ఆఫ్ డెలివరీ ఆర్ ఎక్నాలజ్మెంట్స్. అడ్వైస్ ఆఫ్ డెలివరీ కెన్ బి అబ్టైన్డ్ ఫర్ అన్ఇన్ష్యూర్డ్ పార్సల్స్ అడ్రస్డ్ టు ఆల్ కంట్రీస్ ఎక్సెప్ట్ ద ఫాలోయింగ్ కంట్రీస్. ఈ కింద కంట్రీస్ ఏవైతే యూఎస్ఏ, కెనడా, న్యూజిలాండ్ ఇట్లాంటివి ఉన్నాయో వీళ్ళకి కాకుండా మిగతా అన్నిటికీ కూడా అన్ఇన్ష్యూర్డ్ పార్సల్ కూడా అడ్వైస్ ఆఫ్ డెలివరీ తీసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ అడగొచ్చు, అన్ఇన్ష్యూర్డ్ పార్సల్స్ కి అడ్వైస్ ఆఫ్ డెలివరీ ఫారిన్ లో తీసుకోవచ్చా లేదా అనేది అడిగితే తీసుకోవచ్చు, ఎక్సెప్ట్ ఫ్యూ కంట్రీస్ అన్నమాట. The charges payable and other conditions are same as for the registered letter post items. ఈ అక్నాలజ్మెంట్ ఛార్జీలు కూడా అదర్ కంట్రీస్ కి, కండిషన్స్ కి ఏదైతే ఛార్జెస్ ఉంటాయో అదే సేమ్ రిజిస్టర్ లెటర్ కి ఎట్లా అయితే ఉంటుందో ఈ పార్సల్ కూడా అంతే అనమాట. ఎయిర్ పార్సల్స్ కి బ్లూ మెయిర్ పార్ ఏవియాన్ బై ఎయిర్ మెయిల్ అనేటువంటిది రాస్తాం, తెలుసు కదండి. విత్ డ్రాయల్ ఫ్రమ్ పోస్ట్, ఒకవేళ విత్ డ్రాయల్ చేసుకోవాలంటే ఏంటనమాట, మనకి సెండర్ ఆఫ్ ద ఫారెన్ పార్సల్ కెన్ హ్యావ్ ఇట్ withdrawn in the course of transmission or have the address altered except in the cases of parcels addressed to certain countries. withdrawal కావాలంటే చేసుకోవచ్చు. అవన్నీ కూడా under the same conditions as available for withdrawal or alterations for the letter post articles. లెటర్ పోస్ట్ ఆర్టికల్స్ కి అంతకు ముందు చదువుకున్నాం కదా, ఫారెన్ పోస్ట్ లో withdrawal చేసుకుంటాకి కండిషన్స్ అన్ని అదే కండిషన్స్ ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతాయి. అదే ఏ కంట్రీస్ లో అలౌ చేస్తారో ఆ కంట్రీస్ మాత్రమే విత్డ్రాయల్ చేసుకోవచ్చు. అలౌ చేయని కంట్రీస్ కూడా కొన్ని ఉంటాయి విత్డ్రాయల్స్ కి. పర్సనల్ కమ్యూనికేషన్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ ఇన్ పార్సల్. ఏ ఫారిన్ పార్సల్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ డాక్యుమెంట్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్సనల్ కరస్పాండెన్స్. అలాగే పర్సనల్ కరస్పాండెన్స్ రూపంలో ఉండేటువంటిది ఏది కూడా పార్సల్స్ లో ఉండకూడదు. కానీ కొన్ని కంట్రీస్ సింగిల్ కమ్యూనికేషన్ ని అలౌ చేస్తాయి. అలాగే రెస్ట్రిక్షన్స్ ఆల్సో అప్లైస్ టు పార్సల్స్ కంటైనింగ్ మ్యాగ్నెటిక్ టేప్స్, వైర్స్, డిస్క్స్, ఈ మీడియాలో కూడా రికార్డ్ చేసిన వాయిస్ అవి కూడా పర్సనల్ కమ్యూనికేషన్, కరెంట్ కరస్పాండెన్స్ కానీ పర్సనల్ కరస్పాండెన్స్ కానీ ఉండకూడదు అనమాట. మ్యాగ్నెటిక్ టేప్స్ ఇవన్నీ అలౌ చేయరు. కానీ ఏమి అలౌ చేస్తారంటే ఇన్వాయిస్, డిస్పాచ్ నోటు, అడ్వైజ్ ఆర్ డెలివరీ బిల్ ఇవి అలౌ చేస్తారు. ఒకవేళ పార్సల్స్ గూడ్స్ కనుక ఆ పార్సల్ లో పెడితే దాని తాలూకు ఇన్వాయిస్, డిస్పాచ్ నోటు, అడ్వైజ్, డెలివరీ బిల్ అలౌ చేస్తారు. బ్రీచ్ ఆఫ్ కండిషన్స్. ఎ పార్సల్ టెండర్డ్ ఫర్ డిస్పాచ్ అబ్రాడ్ డస్ నాట్ ఫుల్ఫిల్ ద ప్రిస్క్రైబ్డ్ కండిషన్స్ యాజ్ టు ద ప్రీపేమెంట్, declaration of contents, packings, sealings, address, weight, size which contains any prohibited article will not be accepted for dispatch. ఇవన్నీ కూడా కండిషన్స్ ఏవైతే బ్రీచ్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి అంటే ప్రీపేమెంట్ చేయాల్సినవి చేయకపోవడం కానీ, డిక్లరేషన్ ఆఫ్ కంటెంట్స్ రాంగ్ ఉన్నా కానీ, ప్యాకింగ్, సీలింగ్స్, అడ్రసింగ్ రాంగ్ ఉన్నా కానీ, వెయిట్, సైజు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కానీ, ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ పెట్టినా కానీ ఏం చేస్తారన్నమాట, తీసుకోరు అంతే. They will not be accepted. An uninsured parcel containing articles with insurance of which is compulsory will not be accepted. ఏదైతే పార్సల్ ఇన్సూరెన్స్ చేయాల్సిన పార్సల్ ని అన్ఇన్సూర్డ్ గా పంపించడానికి ప్రయత్నం చేస్తే వాటిని కూడా యాక్సెప్ట్ చేయం. ఇఫ్ ఎ ఫారిన్ పార్సల్ యాక్సెప్టెడ్ ఫర్ డిస్పాచ్ అంటే గోల్డ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఇన్సూర్ చేయాల్సి ఉంటుంది. If a foreign parcel accepted for dispatch is ultimately returned to sender and even when such a return is due to contents contained thereof being a prohibited article, the charges for conveyance resulting therefrom are recoverable from the sender. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఫారిన్ పార్సల్స్ ఏమన్నా రిటర్న్ టు సెండర్ అయినప్పుడు ఆ రిటర్న్ చార్జెస్ కూడా కలెక్ట్ చేస్తారు. ఎప్పుడు అన్నమాట, ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ పెట్టడం వల్ల రిటర్న్ అయిపోతే కనుక ఆ కన్వేయన్స్ తాలూకు ఎంత ఖర్చు అయితే అంతా వాళ్ళ మీద వేస్తారు. Insured parcels ఎలా అంటే from certain countries the insurance facility is available only for the surface or air and for both surface and air also can be insured. కొన్ని కంట్రీస్ లో ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఓన్లీ సర్ఫేస్ గానీ ఎయిర్ గానీ ఉంటాయి, కొన్నిటికేమో రెండింటికి ఉంటుంది, సర్ఫేస్ ఎయిర్ రెండింటి ఉంటాయి. దేని బట్టి దానికి చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్లాండ్ కి ఏవైతే అప్లికబుల్ అవి ఇక్కడ ఫారిన్ ఇన్సూర్డ్ పార్సల్స్ కూడా అప్లికబుల్ అవుతాయి కండిషన్స్ అని చెప్తున్నారు. ఇన్సూరెన్స్ ఫర్ ఇన్లాండ్ ట్రాన్సిట్. పార్సల్స్ అడ్రస్ టు కంట్రీస్ ఫర్ విచ్ ఇన్సూరెన్స్ సర్వీస్ ఈస్ నాట్ అవైలబుల్ కెన్ బి ఇన్సూర్డ్ ఫర్ ఇన్లాండ్ ట్రాన్సిట్ అలోన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇన్సూరెన్స్ ఏదైతే కంట్రీస్ కి లేదో అక్కడ ఇన్లాండ్ ఇన్సూరెన్స్ వరకు కూడా ఇన్లాండ్ లో ట్రావెల్ చేసినంత వరకు కూడా ఇన్లాండ్ ట్రాన్సిట్ కి అంటే ఇన్లాండ్ లో ప్రయాణం చేసినంత వరకు ఇన్సూరెన్స్ చేస్తారు. ఫారిన్ కి రిజిస్టర్ ఆర్టికల్ కింద వెళ్ళిపోతుంది. సచ్ ఇన్లాండ్ ఇన్సూరెన్స్ కవర్స్ ఓన్లీ రిస్క్స్ అకరింగ్ ఇన్ సైడ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఇండియాలో జరిగే రిస్క్లకు మాత్రమే ఆ ఇన్సూరెన్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇండికేషన్ ఆఫ్ డిస్పాచ్ నోట్ ఆఫ్ ది parcel in the postal records will be deemed to have conclusive proof that the article had left the Indian territory.
ఆర్టికల్ ఇండియన్ టెరిటరీని లీవ్ అయింది అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి అని అడిగితే కనుక ఇండికేషన్ ఆఫ్ డిస్పాచ్ ఆఫ్ ద పార్సల్. ఇది గుర్తుపెట్టుకోవాలండి, ఇది క్వశ్చన్ కింద రావచ్చు. కింద ఇండికేషన్ ఆఫ్ డిస్పాచ్ ఆఫ్ ద పార్సల్ సరిపోతుందా, అది నిజంగా వెళ్ళినట్టుగా ఉండాలా, ఇలా అడగచ్చు అనమాట. కంపల్సరీ ఇన్సూరెన్స్ పార్సల్స్ కంటైనింగ్ కాయిన్స్, బ్యాంక్ నోట్స్, కరెన్సీ నోట్స్, ఎనీ కైండ్ సెక్యూరిటీస్, బేరర్ ఆఫ్ ప్లాటినం, బులియన్, ప్రెషియస్ స్టోన్స్, జ్యువెలరీ, ఇవన్నీ కూడా గోల్డ్, సిల్వర్ తో ఉన్న కొన్ని ఉన్నాయి కూడా విల్ బి యాక్సెప్టెడ్ ఫర్ ట్రాన్స్మిషన్ బై ఫారిన్ పోస్ట్ ఓన్లీ ఇఫ్ ద సెండర్ అగ్రీస్ టు హ్యావ్ ఇన్సూర్డ్ దెమ్. అవన్నీ కూడా ఇన్సూరెన్స్ చేస్తే మాత్రం చేతనే అలౌ చేస్తారు. ఎక్కడైతే ఇన్సూరెన్స్ లేదో అక్కడ ఇన్సూర్డ్ ఫర్ ఇన్లాండ్ ట్రాన్సిట్ చేయాలి. జ్యువెలరీ అంటే ఇక్కడ వాచెస్ కూడా కలిసి ఉంటుంది అనమాట. ఏదైతే గోల్డ్, ప్లాటినం, సిల్వర్ తో ఉన్న వాచెస్ ను కూడా గోల్డ్ జ్యువెలరీ కింద ట్రీట్ చేస్తారు. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ గోల్డ్, కరెన్సీ నోట్స్, కాయిన్స్ ఈస్ పర్మిటెడ్ ఓన్లీ అండర్ ద లైసెన్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఈస్ ఆల్సో సబ్జెక్ట్ టు రెస్ట్రిక్షన్స్ ఆఫ్ ద కంట్రీ డెస్టినేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైతే గోల్డ్, కరెన్సీ నోట్స్, కాయిన్స్ ఉంటాయో వాటికి ఆర్బిఐ లైసెన్స్ అయితే ఉండాలి అలా ఎక్స్పోర్ట్ చేయడానికి, ఇంపోర్ట్ చేయడానికి. అలాగే కంట్రీ రెస్ట్రిక్షన్స్, ఆ కంట్రీలో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇన్సూర్డ్ వాల్యూ, ఫారిన్ పార్సల్ మే బి ఇన్సూర్డ్ ఫర్ ఎ వాల్యూ నాట్ ఎక్సీడింగ్ ద లిమిట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫర్ ద కంట్రీ కన్సర్న్ అండ్ నాట్ ఎక్సీడింగ్ ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ ద కంటెంట్స్. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్ వాల్యూ ఆఫ్ ద కంటెంట్స్ కి మించి చేయకూడదు. అలాగే ఆ కంట్రీలో ఉన్నటువంటి మాక్సిమం ఇన్సూరెన్స్ లిమిట్ కి, పొరుగు కంట్రీలో ఉండేటువంటి లిమిట్ కి మించి చేయకూడదు. అలాగే except in certain cases described, it is permissible to insure a parcel for a value less than the value of the contents. Less than the value అనేటువంటిది కొన్ని సందర్భాల్లో చేయొచ్చు. ఏంటనే తర్వాత చూద్దాం. ఫారిన్ పార్సల్స్ పోస్టెడ్ ఇన్ బ్రాంచ్ ఆఫీసెస్ కెనాట్ బి ఇన్సూర్డ్ ఫర్ మోర్ దాన్ 600. ఇది గుర్తుపెట్టుకోండి. ఫారిన్ అయినా ఇన్లాండ్ అయినా BOలో 600 మించి చేయడానికి లేదు. ఇన్సూరెన్స్ ఫీ, పార్సల్స్ ఇన్సూర్డ్ ఫర్ ఇన్లాండ్ ట్రాన్సిట్ అలోన్ ఆర్ సబ్జెక్ట్ టు ఇన్సూరెన్స్ ఫీ అట్ ఇన్లాండ్ రేట్స్. ఏవైతే ఇన్సూరెన్స్ ఫార్ ఇన్లాండ్ వరకే చేస్తే ఇన్సూరెన్స్ రేట్స్ ఇన్లాండ్ వే ఉంటాయి. ఏమన్నా పోతే ఇన్లాండ్ లో పోయిన వాటికే ఇస్తారన్నమాట. ఎవ్రీ సీల్ ఆర్ పార్సల్ మస్ట్ బి ఆఫ్ ద సేమ్ కైండ్ ఆఫ్ వ్యాక్స్ ఆర్ లెడ్. ఇట్ మస్ట్ బి సీల్డ్ బై సమ్ అదర్ ఎఫెక్టివ్ మీన్స్. ఓకే, సేమ్ వ్యాక్స్, లెడ్ తోటి చేయాల్సి ఉంటుంది. అవి రోమన్ లెటరింగ్ అండ్ ఫిగర్స్ ఇన్ అరబిక్ న్యూమరల్ చేయాల్సి ఉంటుంది. ఇన్సూర్డ్ ఫర్ ₹500 ఇట్లా రాయాల్సి ఉంటుంది పార్సల్ కూడా. డెలివరీ ఇన్ పార్సల్ ఇన్ పర్టికులర్ వెన్ ఎ పార్సల్ బేరింగ్ సైన్స్ ఆఫ్ ఇంజరీ ద అడ్రసీ షుడ్ కాల్ అటెన్షన్ టు ద ఫ్యాక్ట్ ఆఫ్ ద సచ్ ఎంక్వైరీ such injury at the time of delivery and take open delivery of the parcel in the post office. ఎప్పుడైతే పార్సల్ ఏదన్నా పాడైనట్టు కానీ ఏదైనా డ్యామేజ్ జరిగినట్టు కానీ అనిపిస్తే కనుక అడ్రస్ అన్న వాళ్ళు ఇమీడియట్ గా పోస్ట్ ఆఫీస్ తీసుకొచ్చి నేను తీసుకోను, ఇది మీరు ఓపెన్ డెలివరీ చేయండి, మీ పోస్ట్ ఆఫీస్కి వస్తాను పదండి అని అక్కడ ఓపెన్ డెలివరీ చేసి ఇన్వెంటరీ చేయాల్సి ఉంటుంది. Redirection, when an insured foreign parcel is redirected from one country to other, the fresh insurance fee becomes payable for each transmission. ఇన్సూరెన్స్ పార్సల్ కనుక రిడక్షన్ చేయాల్సి వస్తే ఫ్రెష్ ఇన్సూరెన్స్ ఫీ అనేది తీసుకోవాల్సిందే. ఇన్ కేస్ an insured air parcel is returned to India by surface route for delivery to the sender, the limit for insurance for return journey is not less than the amount for which the parcel was originally insured. Compensation payable to the sender in the event of loss or damage during its return is limited to that lower limit. అంటే ఏంటనమాట, ఇన్ కేస్ అన్ ఇన్సూర్డ్ పార్సల్ ఇస్ రిటర్న్ టు ఇండియాకి రిటర్న్ వచ్చింది అనుకుంటే కనుక సర్ఫేస్ రూట్ లో కనుక డెలివరీ కోసం సెంటర్ కి రిటర్న్ వచ్చితే కనుక ద లిమిట్ ఆఫ్ ఇన్సూరెన్స్, ఏదైతే లిమిట్ ఉందో ఇన్సూరెన్స్ కి ఫర్ రిటర్న్ జర్నీ అండ్ ద లిమిట్ ఫర్ ఇన్సూరెన్స్ రిటర్న్ జర్నీకి ఉన్నప్పుడు ఈజ్ లెస్ దాన్ ద అమౌంట్ ఫర్ విచ్ ద పార్సల్ ఒరిజినల్లీ ఇన్సూర్డ్. ఏదైతే ఇన్సూరెన్స్ 10,000 ఉంది, రిటర్న్ జర్నీలో వచ్చినప్పుడు అక్కడ మనకి ఇన్సూరెన్స్ లిమిట్ వేరే కంట్రీలోనేమో 10,000 ఉంది కాబట్టి ఆ 10,000కి ఇన్సూరెన్స్ చేశాడు లిమిట్. మన ఇండియాలో ఓన్లీ అది ఇంకా తక్కువ అనుకోండి, 5,000 ఉందనుకుందాం సపోజ్. అప్పుడు కంపెన్సేషన్ పోతే కన్నా ఎంత ఇస్తారు, ఏదైతే లో ఉందో దానికే ఇస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అడ్వైజ్ ఆఫ్ డెలివరీ, అన్లైక్ ఇన్లాండ్ ఇన్సూరెన్స్ పార్సల్, అడ్వైజ్ ఆఫ్ డెలివరీ ఈజ్ నాట్ ఫర్నిష్డ్ ఫ్రీ ఇన్ కేస్ ఆఫ్ ఫారిన్ ఇన్సూర్డ్ పార్సల్స్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఫారిన్ దాంట్లో, ఇన్లాండ్ దాంట్లో ఇన్సూరెన్స్ పార్సల్ కి అక్నాలజ్మెంట్ ఫ్రీ అండి, కానీ రిజిస్టర్డ్ కి అయితే డబ్బులు కట్టాలి, ఇన్సూర్డ్ కి అయితే అక్నాలజ్మెంట్ ఫ్రీ ఉంటుంది. కానీ ఇక్కడ ఫారిన్ దాంట్లో అయితే కనుక ఇన్సూర్డ్ పార్సల్ కి అడ్వైజ్ ఆఫ్ డెలివరీ అనేటువంటిది ఫ్రీ కాదు, ఫీజు పే చేయాలి. దానికి
Fee shall laid down for advice of delivery for insured parcels will be same as for the registered letter post items. ఇది గుర్తుపెట్టుకోవాలి. రిజిస్టర్డ్ లెటర్ కి ఏదైతే ఫీజు కడతామో అదే అడ్వైస్ ఆఫ్ డెలివరీకి ఇన్సూర్డ్ పార్సల్ కూడా అదే అనమాట. అడ్వైస్ ఆఫ్ డెలివరీ ఫర్ రిజిస్టర్డ్ లెటర్ పోస్ట్ ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్వైస్ ఆఫ్ డెలివరీ ఫీ ఫర్ ది ఇన్సూర్డ్ పార్సల్. ఇది క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంది. బ్రీచ్ ఆఫ్ కండిషన్స్. ఇన్సూర్డ్ ఫారిన్ పార్సల్ లో ఫుల్ కండిషన్స్ ఏవైతే ప్రిస్క్రైబ్ చేయరో, ప్రీపేమెంట్ కానీ, ప్యాకింగ్, సీలింగ్, వెయిట్, సైజ్ ఇవన్నీ కూడా అడ్రసింగ్ లో ఉంటే కనుక, ప్రొహిబిటెడ్ ఏమైనా ఉంటే కనుక విల్ నాట్ బి యాక్సెప్టెడ్, అది యాక్సెప్ట్ చేయరు. అలాగే పార్సల్ ఇన్సూర్డ్ ఫర్ హయ్యర్ వాల్యూ దాన్ ద వాల్యూ ఆఫ్ ద కంటెంట్స్ యాజ్ డిక్లేర్డ్ ఇన్ ద కస్టమ్స్ డిక్లరేషన్ ఆర్ ద అదర్ ఎక్స్పోర్ట్ డాక్యుమెంట్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఫర్ డిస్పాచ్. లోపల కస్టమ్స్ డిక్లరేషన్ లో ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ హై వాల్యూ ఉన్న కంటెంట్స్ పైనేమో వాల్యూ తక్కువ, లోపలేమో వాల్యూ ఎక్కువ పెడితే అవి యాక్సెప్ట్ చేయరు. అలాగే పార్సల్స్ కంటైనింగ్ గోల్డ్, బులియన్, కరెన్సీ నోట్స్, బ్యాంక్ నోట్స్ నాట్ ఇన్సూర్డ్ ఫర్ యాక్చువల్ వాల్యూకి ఇన్సూరెన్స్ చేయని కూడా యాక్సెప్ట్ చేయరు. అలాగే ఇఫ్ అన్ అన్ఇన్సూర్డ్ ఫారిన్ పార్సల్ declared to contain manifestly containing any objects of value for which insurance is compulsory is received from a foreign country, the parcel shall be forwarded to the destination as insured parcel and delivered to the address is subject to the payment of prescribed insurance fee in addition to the postage fee and the fee for the registration at inland rates on the declared value of contents or on the value assessed by the customs authorities whichever is higher. ఒకవేళ ఇన్సూరెన్స్ కంపల్సరీ అయినటువంటి సందర్భం పంపించాల్సిన ఫారిన్ పార్సల్ ని అన్ఇన్సూర్డ్ పార్సల్ కింద పంపించేస్తే అప్పుడు ఏం చేస్తారనమాట, ఇన్సూరెన్స్ కంపల్సరీ కాబట్టి అది ఫారిన్ కంట్రీ నుంచి కనుక ఆ పార్సల్ కనుక వస్తే గన దాన్ని ఇన్సూరెన్స్ చేస్తారు. ఇన్సూరెన్స్ ఫీజు ఏదైతే కట్టాలో, రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే కట్టాలో ఆ రేట్స్ అన్నిటిని కూడా కంటెంట్స్ మీద ఏదన్నా వేరే కస్టమ్స్ అథారిటీస్ వేస్తే అది కూడా ఇవన్నీ కూడా వసూలు చేయాల్సి ఉంటుంది. ఏదైతే హై ఉంటుందో అది వసూలు చేయాలి. ఇఫ్ రిఫ్యూజ్డ్ బై ద అడ్రస్ ద పార్సల్ విల్ బి రిటర్న్ టు ద కంట్రీ ఆఫ్ ఆరిజిన్. ఇది వద్దంటే కనుక కంట్రీ ఆఫ్ ఆరిజిన్ కి వెళ్ళిపోతుంది. తర్వాత నో కంపెన్సేషన్ విల్ బి పెయిడ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్. ఏంటది, డ్యామేజ్డ్ కానీ, నెగ్లిజెన్స్ ఆఫ్ సెండర్ కానీ, ప్రొహిబిటెడ్ కానీ, ఇన్సూరెన్స్ ఫర్ కంపల్సరీ ఉన్న చోట చేయకపోవడం కానీ, వెర్చ్యూ ఆఫ్ లెజిస్లేషన్ అక్కడ ఉన్న కంట్రీ యొక్క రూల్స్ ప్రకారం కుదరకపోయినా కానీ, అలాగే ఎంక్వైరీ అనేటువంటిది 1 year లోపు కనుక చేయకపోయినా కానీ, ఇవన్నీ చేయకపోయినా కూడా కంపెన్సేషన్ పే చేయరు. ప్రెజెంట్ ఇది కూడా క్వశ్చన్ రావచ్చు, ఇన్సూరెన్స్ కంపెన్సేషన్ ఎప్పుడు వెన్ ద సెంటర్ ఫెయిల్స్ టు మేక్ అన్ ఎంక్వైరీ విత్ ఇన్ హౌ మెనీ మంత్స్ అని అడగచ్చు. అక్కడ 12 months అవుతుంది అప్పుడు. ఓకే, ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఆర్ సివిల్ ఇంటర్నెన్స్ కి ఇస్తే, ఇంటర్నీస్ కి ఇచ్చినా కూడా తీసుకోరు, అది కంపెన్సేషన్ ఎవరు. అలాగే ఫ్రాడ్లెంట్లీ ఇన్షూర్ చేసినా కూడా వాల్యూ ఆఫ్ కంటెంట్స్ కి చేయకపోయినా కూడా ఎవరు అనమాట కంపెన్సేషన్. పార్సల్స్ ఫర్ డెలివరీ ఫీ ఫ్రీ ఆల్ ఆఫ్ చార్జెస్ అండ్ ఫీజ్. ప్రీపేమెంట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ అండ్ అదర్ చార్జెస్. ప్రీపేమెంట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ intended for cover the customs duty, customs clearance fees, delivery charges if any other charges which might come payable by the address at the time of delivery. గనక ఒకవేళ ముందే కస్టమ్స్ డ్యూటీ, కస్టమ్స్ క్లియరెన్స్ ఫీజు ఇవన్నీ కూడా ముందే కావాలంటే సెంటర్ కట్టేసుకోవచ్చు. సచ్ పార్సల్స్ విల్ బి డెలివర్డ్ టు ద అడ్రస్ వితౌట్ కలెక్షన్ ఎనీ చార్జెస్. ఇలా ఆపర్చునిటీ కూడా ముందు కట్టడానికి కూడా స్కోప్ ఉంది. అలాగే the sender of the parcel posted under this system is required to deposit an amount expected to cover these charges. Normally the amount will be 75% of the declared value of the contents of the parcel subject to a minimum of 25 rupees. ఇలా ముందు కట్టేటప్పుడు ఎంత కట్టాలంటే కనుక 75% కనీసం డిక్లేర్డ్ వాల్యూ ఏదైతే ఉందో దానికి 75%, మినిమం 25 రూపాయలన కట్టాల్సి ఉంటుంది. అప్పుడు అతనికి ఫ్రీ ఆఫ్ టు బి డెలివర్డ్ ఫ్రీ ఆఫ్ చార్జెస్ అని చెప్పి రాస్తే తీసేసుకోవచ్చు. రిక్వెస్ట్ ఫర్ డెలివరీ ఫ్రీ ఆఫ్ చార్జెస్ సబ్సిక్వెంట్ టు పోస్టింగ్. ఒకవేళ పోస్టింగ్ అవ్వకముందు రాయొచ్చు, రాయకపోతే కనుక తర్వాత కూడా రాయొచ్చు. అప్పుడు కూడా రిక్వెస్ట్ చేసి పంపించవచ్చు అనమాట, అడ్వైజ్ ఆఫ్ నాన్ డెలివరీ పంపించినట్టు. ఇన్ కేస్ ఆల్సో సెండర్ విల్ బి రిక్వైర్డ్ టు పే డిపాజిట్ ఆర్ వేర్ ద ఎగ్జాక్ట్ అమౌంట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ అండ్ అదర్ చార్జెస్ నోన్ యాజ్ యాక్చువల్ అమౌంట్ ఆర్ నోన్ ది యాక్చువల్ అమౌంట్. ఇవి ఏదైతే యాక్చువల్ అమౌంట్ కనుక కస్టమ్స్ డ్యూటీ అవన్నీ కూడా ముందు కడితే అప్పుడు ఫ్రీగా ఇస్తారన్నమాట. ఇది మొత్తం మీద పార్సల్స్ సంబంధించి. ఇప్పుడు మనీ ఆర్డర్స్ చూద్దామండి. మనీ ఆర్డర్స్ యూజువల్ గా ఉన్నాయి, నేను చెప్పను. ద ఆర్డినరీ ఇన్లాండ్ మనీ ఆర్డర్ ఫార్మ్ షుడ్ బి యూజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ మనీ ఆర్డర్స్ ఫర్ భూటాన్, బర్మా, నేపాల్ కి అయితే మన ఫార్మ్సే వాడాలి.
స్పెషల్ మనీ ఆర్డర్ ఫర్ MO7 MO9 కూడా తీసుకోవచ్చు అంటున్నాడు. ఇవన్నీ కూడా నార్మల్ గా ఉన్నాయి. ఆల్టరేషన్ ఆర్ రిఫండ్, ఒకవేళ మనీ ఆర్డర్ పంపించారు, అడ్రస్ ని ఆల్టర్ చేయాలనుకుంటే కనుక ఇన్ కేస్ ఆఫ్ అలాగే క్యాన్సిల్ చేయాలన్నా కానీ చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ cancellation of the order after reference to the payment country of payment, the amount to be refunded will be the value of the order but not the commission. అంటే మనకి ఆల్రెడీ పేమెంట్ కమిషన్ చేసేసి ఉంటారు కాబట్టి ఒకవేళ 1000 రూపాయలు కనుక పంపిస్తే ఆ 1000 రూపాయలకి కమిషన్ ఒక 50 రూపాయలు అయితే 50 రూపాయల కమిషన్ మట్టికి రిటర్న్ విత్డ్రాయల్ చేసుకుంటే ఆ 50 మట్టికి పోయినట్టే, ఓన్లీ 1000 ఇస్తారు. అలాగే నో సెకండ్ కమిషన్ విల్ బి చార్జ్డ్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఎ ఫారిన్ మనీ ఆర్డర్ ఆర్ ఫర్ ఆల్టరింగ్ ద అడ్రస్ ఆఫ్ ద పేయి. అడ్రస్ కనుక పేయి అడ్రస్ కనుక మార్చేటప్పుడు మార్చుకోవచ్చు ఫ్రీ ఆఫ్ ఛార్జ్. అలాగే క్యాన్సిలేషన్ కూడా ఛార్జెస్ అయితే ఏం పడవు, కమిషన్ పోతుంది అంతే. నో సెకండ్ కమిషన్ అనేది ఏం ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. If the remitter of the foreign money which has not been paid desires to have the amount paid to a person other than the payee named in the order, you should apply in writing to the postmaster office where money order was booked. అక్కడ ఒకవేళ ఈ ఎక్స్ అనే పర్సన్ కి కాకుండా వై అనే పర్సన్, ఇందాకడేమో అడ్రస్ చేంజ్ అలాగే క్యాన్సిలేషన్ చూసాము, అదైతే ఫ్రీ. కానీ పేయీ పర్సన్ ఎక్స్ కి బదులు వై కి పేమెంట్ చేయమంటే మనకి సెకండ్ కమిషన్ క్యాలిక్యులేటెడ్ అట్ ద సేమ్ రేట్ ఆఫ్ ద ఫస్ట్ కమిషన్. ఫస్ట్ కమిషన్ ఎంత ఉందో మళ్ళీ సెకండ్ కమిషన్ కనుక మనీ ఆర్డర్ కమిషన్ కడితే తప్ప అది ఎక్స్ బదులు వైకి పేమెంట్ అనేది జరగదు. కాబట్టి ఇక్కడ సినాప్సిస్ ఏంటనమాట మనం నేర్చుకున్నది, ఆల్టరేషన్ ఆఫ్ అడ్రస్, క్యాన్సిలేషన్ ఆఫ్ ఫారిన్ మనీ ఆర్డర్ అయితే నో సెకండ్ కమిషన్ ఛార్జ్ అవుతుంది. చేంజ్ ఆఫ్ పేయీ నేమ్ అయితే కనుక సెకండ్ కమిషన్ ఈక్వల్ టు ద ఫస్ట్ షుడ్ బి పేయబుల్. అలాగే నాన్ పేయబుల్ మనీ ఆర్డర్స్, ఇఫ్ ఏ మనీ ఆర్డర్ ఈస్ రిటర్న్డ్ బై ది ఫారిన్ కంట్రీ ఆఫ్ ఎ పేమెంట్ నాట్ పేయబుల్, the value of the money order as actually paid in Indian currency at the time of issue but not the commission will be refunded to the remitter. ఎవరైతే మనీ ఆర్డర్ చేశారో ఆ ఫారిన్ మనీ ఆర్డర్ కనుక అక్కడ వెళ్ళిన చోట పేమెంట్ అవ్వలేదు అనుకొని వెనక్కి వచ్చింది అనుకోండి, అప్పుడు మన ఇండియాలో ఇండియన్ కరెన్సీ ఎంత ఉందో ఆ టైం అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ చేసినప్పుడు ఎంత ఇండియన్ కరెన్సీకి చేశారో ఆ మనీని కమిషన్ లేకుండా ఇచ్చేస్తారు అనమాట, కమిషన్ మట్టికి తిరిగి ఇవ్వరు. ఓకే, తర్వాత పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్. ఇక్కడ ఫారిన్ మనీ ఆర్డర్స్ రిసీవ్డ్ ఫర్ పేమెంట్ బట్ అన్ ఆర్డర్ has become void cannot be paid after 6 months from the date of receipt in India as the amount is credited at the end of the period of the foreign country of issue. ఈ 6 months అనేది ఇంపార్టెంట్ అండి. అంటే ఒక వాయిడ్ మనీ ఆర్డర్ 6 నెలలు దాటిన తర్వాత పేమెంట్ చేయడానికి కుదరదు, 6 నెలల్లోపే పేమెంట్ చేయొచ్చు వాయిడ్ మనీ ఆర్డర్. వాయిడ్ అంటే ఏంటి, ఒక మనీ ఆర్డర్ ఈ నెలలో ఇష్యూ అయితే ఇదివరకు ఫస్ట్ లో నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు ఉండేది, ఇప్పుడు 2 నెలలు చేశారండి రీసెంట్ ఆర్డర్ ప్రకారం 2019లో. దీన్ని ఈ నెలలో ఇష్యూ అయింది అనుకోండి, ఏ డేట్ 1వ తారీఖు అవ్వచ్చు, 5వ తారీఖు అవ్వచ్చు, నెలాఖరు అవ్వచ్చు, ఎప్పుడు ఇష్యూ అయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది 7వ నెలలో ఎప్పుడు ఇష్యూ అయినా కూడా 8 కాదు 9వ నెల ఆఖరికి అంటే 30th of September వరకు అది ఇష్యూ చేసిన కాడి నుంచే పేమెంట్ చేస్తే అది పేమెంట్ చేసుకోవచ్చు. ఆ 1/10 నుంచి ఏమవుతుంది అనమాట, అది వాయిడ్ కింద ట్రీట్ అవుతుంది, అంటే ఎవరికి పేమెంట్ అవ్వలేదు అన్నట్లు లెక్క అనమాట. అది ఇంగ్లాండ్ కి. ఫారిన్ లో అయితే 6 నెలల వరకు అట్టబెట్టచ్చు. జనరల్ గా 1 year వరకు ఇంగ్లాండ్ లో 1 year వరకు ఉంచుతారు, కానీ 1 year తర్వాత కూడా జెన్యూన్ అయితే కనుక అది ఏం చేస్తారన్నమాట, ఆ వాయిడ్ మనీ ఆర్డర్ ని PAO అంటే పోస్టల్ అకౌంట్స్ ఆఫీస్ కి పంపిస్తారు. మీరు ఇది వాల్యూమ్ 6 లో చూస్తారు, పార్ట్ 1 లో. అట్లా PAOకి పోస్టల్ అకౌంట్స్ ఆఫీస్ కి పంపిస్తారు. SO అయితే HO పంపిస్తుంది, HO నుంచి రిటర్న్స్ వేసినప్పుడు PAOకి పంపిస్తారు. అదే ఇప్పుడు ప్రెసెంట్ EMOలో అయితే కనుక ఆప్షన్ ఉంది, అది రిటర్న్స్ తీసుకునేటప్పుడు DPMS లో రిటర్న్ టు సెండర్ కొట్టచ్చు అనమాట. అది సారీ PAOకి సెంట్ టు PAO అనే ఆప్షన్ ఉంటుంది, అందులో కొట్టచ్చు. The payee has to obtain a certificate of payment in respect of foreign money order paid in India. On applying it in writing to the postmaster, fees is payable in the shape of postage stamps affixed to the application. ఈ ఫారిన్ మనీ ఆర్డర్ గనక సర్టిఫికెట్ ఆఫ్ పేమెంట్ కావాలంటే అడగచ్చు, రైటింగ్ లో పోస్ట్ మాస్టర్ అడగచ్చు, పేమెంట్ అయిందా లేదా అనేది సర్టిఫికెట్ ఇస్తారు. అది ఫీజు ఏంటి, అప్లికేషన్ మీద స్టాంప్స్ అంటించాలి. ఇది గుర్తుపెట్టుకోండి, సర్టిఫికెట్ ఆఫ్ పేమెంట్ కి ఫీజు ఏ రూపంలో ఉంటుంది అని అడగచ్చు. Redirection to any of the countries or places in the clause 129(1) of guide originally received from any other countries or places to
to India is subject to fresh charge on account of commission at the rate of 1% per amount of order. మళ్ళీ ఫ్రెష్ ఛార్జ్ అంతా 1% వేస్తారనమాట రీడైరెక్షన్ చేస్తే కనుక. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది చూడండి. ఫారిన్ మనీ ఆర్డర్ రిసీవ్డ్ ఫర్ పేమెంట్ ఇన్ ఇండియా దట్ హ్యాస్ బీన్ బికమ్ వాయిడ్ కెనాట్ బి పెయిడ్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ హౌ మెనీ మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఇన్ ఇండియా? 6 months. చూసాం కదండి ఇది. If a money order is returned by foreign country for payment as not payable, what amount would be refunded to the remitter? ఒకవేళ ఫారిన్ కంట్రీ నుంచి మనీ ఆర్డర్ కనుక రిటర్న్ వస్తే అప్పుడే అతనికి ఏమిస్తారు? వాల్యూ ఆఫ్ ద మనీ ఆర్డర్ యాక్చువల్లీ పెయిడ్ ఇన్ ఇండియన్ కరెన్సీ అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ బట్ నాట్ ద కమిషన్ విల్ బి రిఫండెడ్. ఇది ఏ కరెక్ట్. సో సస్పెన్షన్ ఆఫ్ ఫారిన్ మనీ ఆర్డర్ బిజినెస్ బై ద పోస్ట్ ఆఫీస్. Who is competent to suspend the issue of money orders upon or by any particular post office or group of post offices? Everandi DG. Director General may at any time suspend the issue of money orders upon or by any particular post office గాని ఒక పోస్ట్ ఆఫీస్ గాని గ్రూప్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ గాని మనీ ఆర్డర్స్ ఇష్యూ చేయడానికి సస్పెండ్ చేయడానికి అధికారము డీజీకి ఉంది. ఓకే, ఎయిర్ మెయిల్ మనీ ఆర్డర్స్ కి ఏమవుతాయి? మనీ ఆర్డర్ కమిషన్ ఉంటుంది, అలాగే ఎయిర్ మెయిల్ ఛార్జెస్ కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ విపి అండ్ సిఓడి చూద్దామండి. విపి అండ్ సిఓడి వచ్చేసరికి ఇక్కడ లెటర్ పోస్ట్ ఐటమ్స్ అండ్ పార్సల్స్ మే బి ఎక్స్చేంజ్డ్ అండర్ వాల్యూ పేయబుల్ సిస్టమ్ విత్ సర్టన్ ఫారిన్ కంట్రీస్. ఇది గుర్తుపెట్టుకోండి. లెటర్ పోస్ట్ ఐటమ్స్ ని పార్సల్స్ ని విపి ద్వారా పంపించుకోవచ్చు. అలాగే ఫారిన్ పార్సల్స్ మే ఆల్సో బి సెంట్ అండర్ సిఓడి సిస్టమ్ లో ఫారిన్ పార్సల్స్ కూడా పంపించవచ్చు. వైల్ ఇన్ కేస్ ఆఫ్ వాల్యూ పేయబుల్ పార్సల్స్ ద ఫీ ఆన్ ద అమౌంట్ టు బి రెమిటెడ్ టు ద సెండర్ ఈస్ పేయబుల్ బై ద అడ్రసీ. ఇన్ కేస్ ఆఫ్ పార్సల్స్ ఎక్స్చేంజ్డ్ ఆన్ ద సిఓడి ద ఫీ హ్యాస్ టు బి ప్రీపెయిడ్ బై ద సెండర్ ఇన్ ద షేప్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ అఫిక్స్డ్ టు ద ఆర్టికల్. విపిలో ఏం చేస్తారనమాట, ఫీ అనేటువంటిది in case of VP parcels the fee on the amount to be remitted to the sender is payable by the addressee కడతాడు ఎప్పుడైతే రిటర్న్ లో VP ఆర్టికల్ పంపించేటప్పుడు. అదే కనుక సిఓడికి అయితే కనుక ముందే సెండర్ కట్టేసి ఉండాలి, ఎలా స్టాంపుల రూపంలో. అలాగే కండిషన్స్ ఉంటాయండి సిఓడి VPs కి. షుడ్ నాట్ కంటైన్ కూపన్స్, టికెట్స్, సర్టిఫికెట్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ గూడ్స్ విచ్ ఆర్ నోన్ as snowball. అంటే ఒకళ్ళకి కట్టండి, అందులో టికెట్లు 4 టికెట్లు పంపుతారు, ఈ 4 టికెట్లు ఇంకో నలుగురికి ఇస్తే వాళ్ళు ఇంకో నలుగురికి ఇస్తే ఇట్లా స్నోబాల్ అంటారు దాన్ని. అది ఎప్పటికీ ఎండ్ అవ్వదు, అట్లా ఏదో గిఫ్ట్ వస్తుందని చెప్తాడు. అలాంటి VPవి అలౌ చేయరు అనమాట. ఇన్ ద అప్పర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ ద VP ఆర్ ఇన్ కేస్ ఆఫ్ వాల్యూ పేయబుల్ పార్సల్స్ ఎక్స్చేంజ్ అండర్ సిఓడి సిస్టమ్ విత్ గ్రేట్ బ్రిటన్, నార్వే ఐలాండ్, ఇవన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ లో VP అని రాయాలి. ఇన్ ద లోవర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ ఈజ్ నేమ్ అండ్ అడ్రస్, సెండర్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది. చార్జెస్ పేయబుల్ in addition to the fee on the amount to be remitted to the sender should also be paid by the sender himself in case of VP parcels sent on cash on delivery. And cash on delivery అనేది ఓన్లీ పార్సల్స్ కే ఉంది. ఇన్ నో సర్కమ్స్టాన్సెస్ విల్ ద ఫీ ఆర్ ఫీజ్ పెయిడ్ ఇన్ స్టాంప్స్ విల్ రిఫండెడ్. ఒకసారి పే చేసింది రిఫండ్ చేయరు. మామూలుగా పోస్టేజ్ చార్జెస్ తో పాటుగా ఏం చేయాలి, ఫీ ఆన్ ద అమౌంట్ టు బి రెమిటెడ్ టు ది సెండర్ షుడ్ ఆల్సో బి పెయిడ్ బై ది సెండర్ హిమ్సెల్ఫ్. ఏదైతే ఆ ఫీ వెనక్కి తిరిగి వస్తుంది కదా మన డబ్బులు, దానికి సంబంధించిన ఫీజు కూడా సెండరే కట్టాలి మనీ ఆర్డర్ కి సంబంధించి. డెలివరీ ఫీ is indicated and the appendix is also payable by this addressee of the inward VP parcel, post items, VP parcels, VP COD received in India for a delivery. Delivery fee అనేటువంటిది ఇవన్నిటికీ కూడా ఉంటుందన్నమాట. The fee repaid by the sender on the amount specified by remittance to him may be repaid to him on application under the sanction of the competent authority subject to certain conditions. ఒకవేళ in the event of non-delivery of VP parcel exchanged under COD service originating from India in a country to which the service available, the fee prepaid by the sender on the amount specified. ఒకవేళ VP పంపించేటప్పుడు మనం ఏం చెప్పాము, సిఓడి పంపించేటప్పుడు దాని తాలూకు సిఓడి అంటే ఏంటి, మనకి అక్కడ డెలివరీ చేసిన తర్వాత మనీ ఆర్డర్ రావాలి. మనీ ఆర్డర్ రావటానికి కూడా సెండరే ముందు కట్టేస్తున్నాడు ఆ డబ్బుని. కాబట్టి ఆ మనీ ఆర్డర్ కమిషన్ కూడా ముందే సెండర్ కడుతున్నాడు. కాబట్టి ఒకవేళ సిఓడి తీసుకోకపోతే మన సెండర్ తిరిగి మనీ ఆర్డర్ రావట్లేదు కదా, ఓన్లీ పార్సల్ వెనక్కి వస్తుంది కదా. కాబట్టి ఆ మనీ ఆర్డర్ కమిషన్ అనేటువంటిది రిఫండ్ ఇస్తారనమాట.
అప్లికేషన్ లో పెట్టుకుంటే తప్ప ఇవ్వరు, పెట్టుకుంటే ఇస్తారు. ఇన్ కేస్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, డిఫరెంట్ గా ఉంది. ఇన్ కేస్ ఆఫ్ విపి ఆర్టికల్స్, లెటర్స్, పార్సల్స్ రిసీవ్డ్ ఫర్ డెలివరీ ఇన్ ఇండియా, ద ఫాలోయింగ్ అమౌంట్స్ విల్ బి రికవర్డ్ ఫ్రమ్ ద అడ్రసీ. విపి ఆర్టికల్స్ కి ఏమేమి కలెక్ట్ చేస్తారు? అమౌంట్ స్పెసిఫైడ్ బై ద రెమిటెడ్ టు ద సెండర్, సెండర్ కి పంపించాల్సిన అమౌంట్, డెలివరీ ఫీజు, ఇన్సూరెన్స్ ఫీజు, అడిషనల్ ఫీ ఏదైనా ఉంటే గనక అది. అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఇన్వర్డ్ విపి పార్సల్స్ సెంట్ ఆన్ సిఓడి సర్వీస్, ఓన్లీ అమౌంట్స్ అట్ 1 to 3, ఏది అమౌంట్ స్పెసిఫైడ్, డెలివరీ ఫీ, ఇన్సూరెన్స్ ఫీ కలెక్ట్ చేస్తారు విపి పార్సల్ సెంట్ ఆన్ సిఓడికి అయితే. అదే గనక మిగతా అయితే అడిషనల్ ఫీ కూడా ఉంటుంది. Insurance of VP articles. VP articles, letters, parcels, COD may be insured in accordance with the conditions. In no case shall be value of the insurance exceed the real value of the contents. Contents కన్నా ఎక్కువ value కి ఇన్సూరెన్స్ అనేది చేయడానికి వీల్లేదు. Both outward and inward articles have to be compulsory insured for transmission in India, where the amount specified for recovery of that addressee exceeds 100 rupees. 100 రూపాయల కన్నా దాటింది ఉంటే కనుక ఇన్సూరెన్స్ కంపల్సరీ చేసుకోవాలి. వాల్యూ డిక్లేర్డ్ ఫర్ ఇన్సూరెన్స్ నీడ్ నాట్ కరస్పాండ్ విత్ ద అమౌంట్ స్పెసిఫైడ్ బై ద సెండర్ ఫర్ ద రెమిటెన్స్ హిమ్సెల్ఫ్. ఏదైతే ఇన్సూరెన్స్ చేస్తున్నారో ఆ ఇన్సూరెన్స్ అమౌంట్, అలాగే ఏదైతే అమౌంట్ వెనక్కి రావాలో మనీ ఆర్డర్ ద్వారా, అది కరస్పాండెన్స్, అది ఇది ఒకటి అవ్వాల్సిన పని లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాచ్ గనక పంపించారనుకుందాము, ఒక వాచ్ రిపేర్ కోసము నేను గనక ఒక వాచ్ని రిపేర్ చేయించడం కోసం వాచ్ రిపేరర్ షాప్ కి పంపించాను రిపేర్ చేయడానికి. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ రిపేరర్ కి ఏం పంపిస్తాం మనం? డబ్బులు కడతాము. ఏదది వాచ్ రిపేర్ అయిన తర్వాత మనం పంపించేటప్పుడు మనీ ఆర్డర్, ఇన్సూరెన్స్ అనేటువంటిది దేనికి చేయాలి? మనీ ఆర్డర్ దేనికి వెళ్తుంది అంటే కనుక మనకి రిపేర్ చేసిన డబ్బులు మాత్రమే మనీ ఆర్డర్ వెళ్తుంది. కానీ రిపేర్ చేసిన తర్వాత ఇన్సూరెన్స్ మటుకి వాచ్ మొత్తానికి చేయాల్సి ఉంటుంది. కాబట్టి when the contents thus the case of watch returned after repairs per value payable post to its owner, the amount to be remitted to the sender of watch may only be the cost of repairs, while the sum insured could be the value of watch itself. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది వాల్యూ ఆఫ్ వాచ్ ఉంటుంది, డబ్బులు పంపించేది అది మట్టికి రిపేర్ చేసిన వాల్యూకే ఉంటుంది. when the contents of the article sent by value payable post are of no intrinsic value such as bills, invoices, legal documents, railway receipts ఇలాంటివి ఉంటే గనక, ప్రామిసరీ నోట్స్ ఇలాంటివి ఉంటే గనక దానికి ఇంట్రిన్సిక్ వాల్యూ అంటారు. దాన్ని అంటే ఏంటన్నమాట, దానికి అది మార్చుకుంటూ వచ్చే డబ్బులు వేరు, కానీ అది డైరెక్ట్ గా మార్చుకుంటానికి మట్టికి వాల్యూ ఉండదు కదా. ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ కంపల్సరీ ఈవెన్ వెన్ ద అమౌంట్ స్పెసిఫైడ్ ఫర్ రికవరీ ఫ్రమ్ ద అడ్రసీ ఎక్సిడ్స్ 100. అలాంటప్పుడు అవి పంపించినప్పుడు ఆ అమౌంట్ రికవరీ చేసేది ఎక్కువ అయినా 100 రూపాయల కన్నా ఎక్కువ ఉన్నా కూడా ఇన్సూరెన్స్ చేయాల్సిన పని లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలండి. 100 రూపాయల కన్నా ఇన్సూరెన్స్ 100 రూపాయల కన్నా రికవరీ చేసేది ఈవెన్ వన్ అమౌంట్ స్పెసిఫైడ్ ఫర్ రికవరీ ఫ్రమ్ ద అడ్రస్ కనుక 100 రూపాయల కన్నా ఎక్కువ ఉన్న సందర్భంలో ఈ కింది వాటిలో దేనికి ఏది పంపిస్తే రికవరీ ఇన్సూరెన్స్ చేయక్కర్లేదు అంటే కనుక, నాట్ కంపల్సరీ అంటే కనుక ఇన్వాయిసెస్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇఫ్ అన్ అన్ఇన్షూర్డ్ foreign value payable letter or parcel or COD parcel for which the amount specified for recovery exceeds 100 is received from any foreign country, the article is forwarded to the destination by inward foreign exchange as insured article and insurance fee ని రికవరీ చేస్తారన్నమాట. ఒకవేళ 100 రూపాయల కన్నా దాటిందని చేసి అన్ఇన్షూర్డ్ కింద పంపించి ఫారిన్ కంట్రీ నుంచి మనకు వచ్చిందంటే, ఆ 100 రూపాయలు దాటింది కాబట్టి ఇన్సూరెన్స్ చేయాలి, చేయకుండా వచ్చింది కాబట్టి దానికి ఇన్సూరెన్స్ ఫీజు అనేటువంటిది వసూలు చేస్తారు. నౌ లెట్ us see the customs control. కస్టమ్స్ కంట్రోల్ సంబంధించి కస్టమ్స్ కంట్రోల్ ఈజ్ ప్రైమర్లీ ఎక్సర్సైజ్డ్ అట్ ద పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ ఇన్ ద కంట్రీ. ఇది ఇంపార్టెంట్ అండి. కస్టమ్స్ కంట్రోల్ ఎక్కడ ఎక్సర్సైజ్ చేస్తారు? కంట్రీలోకి వచ్చేటప్పుడు కానీ కంట్రీ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కస్టమ్స్ కంట్రోల్ అనేటువంటిది ఉంటుంది. However, where the customs leads to detention of the postal article, its opening for examination, the imposition of duty and production of documents by the sender or addressee, these functions are carried out in selected places called foreign post offices or sub foreign post office. ఇది కూడా క్వశ్చన్ కింద రావచ్చు. ఎక్కడ ఏ ప్లేసెస్ లో డిటెన్షన్ చేస్తారంటే ఆపటం కానీ, దాన్ని ఓపెన్ చేసి ఎగ్జామిన్ చేయడం కానీ, ఫారిన్ పార్సల్స్ కానీ ఇది కానీ, అలాగే ఇంపోజిషన్ ఆఫ్ డ్యూటీ వేయటం కానీ, ఏదన్నా డాక్యుమెంట్ ని ప్రొడ్యూస్ చేయమని అడగటం కానీ, ఇవన్నీ ఎక్కడ చేస్తారన్నమాట? ఫారిన్ పోస్ట్ ఆఫీసెస్. అక్కడ మన పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఉంటారు, ఫారిన్ కస్టమ్స్ వాళ్ళు కూడా ఉంటారు.
కస్టమ్స్ వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు బేసిక్ గా. ద ఆఫీసర్స్ ఎక్సర్సైజ్ ది కంట్రోల్ అండ్ క్యారింగ్ అవుట్ ఆఫీసర్స్ ఎక్సర్సైజింగ్ కంట్రోల్ అండ్ క్యారింగ్ అవుట్ ద రిలేటెడ్ ఫంక్షన్స్ బిలాంగ్ టు కస్టమ్స్ డిపార్ట్మెంట్. ఎవరైతే కస్టమ్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆఫీసర్స్ మాత్రమే ఈ కంట్రోల్ ని ఎక్సర్సైజ్ చేస్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఏం చేస్తుంది మరి అంటే గనక మియర్లీ ప్రెజెంట్స్ ద పోస్టల్ ఆర్టికల్స్ ఫర్ దేర్ ఎగ్జామినేషన్, క్యారీస్ అవుట్ ది డైరెక్టివ్స్ ఆఫ్ ద కస్టమ్స్ డిపార్ట్మెంట్ రిగార్డింగ్ దేర్ డిటెన్షన్, ఆన్వర్డ్ ట్రాన్స్మిషన్, రిటర్న్ టు ఆరిజిన్ ఆర్ కరెక్షన్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ. మరి పోస్టల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే ఓన్లీ దాని ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారానే వస్తాయి పార్సల్స్. కాబట్టి ఆ పార్సల్స్ కానీ ఇంకేమైనా కానీ అవన్నీ తీసుకెళ్లి కస్టమ్స్ వాళ్ళకి చూపిస్తుంది, ఫారిన్ పోస్ట్ ఆఫీస్ లో అక్కడ ఉన్న వాళ్ళకి. వాళ్ళు ఇవన్నిటిని కూడా డ్యూటీ అసెస్ చేస్తారు. ఇక్కడ ప్రొహిబిటెడ్ ఆర్టికల్ ఉందంటే దాన్ని రిటర్న్ చేయమని మనకు చెప్తారు. వాళ్ళు ఒక డైరెక్షన్ ఇస్తారు, దాన్ని పాటించడం వరకే మన పని. కస్టమ్స్ డ్యూటీ కలెక్ట్ చేయమంటారు, ఇలాంటివన్నీ చేయొచ్చు. Customs, the Department of Post is not responsible for the consequences of any decision taken by the Customs Department. Customs Department తీసుకునేటువంటివి ఆపండని కానీ, ప్రొహిబిటెడ్ ఆర్టికల్ ఉందని ఆపటం కానీ, ఇట్లా ఏది చెప్పినా కూడా డ్యూటీ చేసినా కానీ మనకు సంబంధం లేదు, మనం రెస్పాన్సిబుల్ కాదు. All communications concerning customs duties levied and other treatment of postal articles arising out of the functions of Customs Department should only be addressed to the Customs authorities. మనకేంటనమాట కస్టమ్స్ డ్యూటీకి సంబంధించి అది ఎక్కువైపోయిందనో లేకపోతే ఏదైనా కానీ అబ్జెక్షన్ ఉన్నా కానీ పార్టీ అడ్రస్ కి ఇది చాలా ఎక్కువ వేసారంటే గానీ అప్పుడు వాళ్ళు కస్టమ్స్ కే పెట్టుకోవాలి తప్ప మనకు కాదు. పోస్టల్ అప్రైజర్ ప్రిన్సిపల్ పోస్టల్ అప్రైజర్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు పోస్టల్ అనే మాట ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కస్టమ్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు. హూ హ్యావ్ దేర్ ఆఫీసెస్ ఇన్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఫారిన్ ఆర్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ వేర్ ద ఆర్టికల్స్ హ్యావ్ టు బీన్ అసెస్డ్ టు డ్యూటీ ఆర్ సబ్జెక్ట్ టు ఎనీ ట్రీట్మెంట్ ఆఫ్ కస్టమ్స్. ఈ సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్, ఫారిన్ పోస్ట్ ఆఫీస్ లో ఉంటారన్నమాట పోస్టల్ అప్రైజర్ అంటే. అప్రైజర్ అంటే వన్ హూ అప్రైజర్స్ అంటే కొలవడం, అంటే దాన్ని అంచనా వేయడం, ఎంత కస్టమ్స్ డ్యూటీ పడుతుంది అనేటువంటి దాన్ని అప్రైజర్ అంటారు. వాళ్ళు ఈ పోస్టల్ అప్రైజర్, పోస్టల్ ప్రిన్సిపల్ అప్రైజర్స్ అనే వాళ్ళు కస్టమ్స్ డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళని అలా అంటారన్నమాట, వాళ్ళ డెసిగ్నేషన్స్ అవి. ఆర్టికల్స్ లేబుల్ టు ఎక్స్పోర్ట్ డ్యూటీ are detained at the outward offices of exchange and the senders are informed by the customs authority direct. ఇది ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్ గానే ఎక్కడైతే ఆపారో బయటికి వెళ్ళి వాటిని ఆపినప్పుడు కస్టమ్స్ డ్యూటీ వేసి వాళ్ళు కస్టమ్స్ అథారిటీసే డైరెక్ట్ గా పేమెంట్ ఆఫ్ డ్యూటీ గురించి అడుగుతారనమాట. The post office does not undertake to collect the export duty which has to be paid by the sender as directed by the customs authorities. ఇక్కడ ఎక్కడైతే ఎక్స్పోర్ట్ డ్యూటీకి మటుకి గుర్తుపెట్టుకోండి, కస్టమ్స్ డ్యూటీ వేరు, ఎక్స్పోర్ట్ డ్యూటీ వేరు. ఎక్స్పోర్ట్ డ్యూటీ అంటే కనుక ఎక్స్పోర్ట్స్ చేయకూడనివి కానీ లేకపోతే చేసినప్పుడు కొన్నిటికి ఫీజు కట్టవలసి ఉంటుంది, దాన్ని ఎక్స్పోర్ట్ డ్యూటీ అంటారు. అలాంటి వాటికి పోస్ట్ ఆఫీస్ సంబంధం లేదు. వాళ్ళు డైరెక్ట్ గా కస్టమర్స్ తోటి వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు నోటీసులు పంపించుకుని వాళ్ళకే కలెక్ట్ చేసుకుని వాళ్ళకే ఇస్తారు, మనం కలెక్ట్ చేయకూడదు. ఓకేనండి. తర్వాత మనకి customs examination and assessment. The examination and assessment of the duty on the inward foreign articles are performed in foreign post office, sub foreign post offices. ఇది ఒకటి క్వశ్చన్ కింద రావచ్చు. ఎగ్జామినేషన్ అండ్ అసెస్మెంట్ అంటే కొలత వేయటం, ఎంత కస్టమ్స్ పడుతుంది అనేటువంటిది. కస్టమ్స్ ఎగ్జామినేషన్ అసెస్మెంట్ అనేది ఎక్కడ జరుగుద్ది అనమాట, ఫారిన్ పోస్ట్ ఆఫీస్, సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ ఉంటాయి, అక్కడ జరుగుద్ది. దానిలో ఏం చేస్తారు, వెన్ డ్యూటీస్ అసెస్డ్ ఆన్ అన్ ఆర్టికల్ అసెస్మెంట్ మెమో ఈస్ ప్రిపేర్డ్ బై ది ఫారిన్ పోస్ట్ ఆఫీస్ విచ్ సర్వ్స్ ది ఆఫీస్ ఆఫ్ డెస్టినేషన్ ఆఫ్ ద ఆర్టికల్ అండ్ అకంపెనీస్ ఇట్. అసెస్మెంట్ మెమో అనేటువంటిది ఫారిన్ పోస్ట్ ఆఫీస్ తయారు చేస్తుంది. దానిలో ఏంటనమాట అసెస్మెంట్ మెమరాండం అనమాట. అంటే ఏంటన్నమాట, దాన్ని వాళ్ళకి కస్టమర్స్ కి పంపిస్తారు. ఇందులో ఎంత పడింది నీకు డ్యూటీ అని చెప్పేసి. ఈ అసెస్మెంట్ కస్టమ్స్ డ్యూటీ, ద టోటల్ ఫీ ఆఫ్ కస్టమ్స్ క్లియరెన్స్ అండ్ ఎనీ అదర్ ఫీ పేయబుల్ ఆర్ ఇండికేటెడ్ ఇన్ ద మెమో. అందులో ఏం చెప్తారన్నమాట, కస్టమ్స్ క్లియరెన్స్ ఛార్జెస్, ఇంకా కస్టమ్స్ డ్యూటీ, ఇంకేమన్నా ఫీజు పడినా కూడా ఇవన్నీ అందులో కస్టమ్స్ అసెస్మెంట్ మెమోలో చూపిస్తారు. ఆ అసెస్మెంట్ మెమోని సెండర్ కి పంపిస్తారు, అడ్రస్ కి పంపిస్తారు. వాళ్ళు కడితే మాత్రం చేతనే ఇది వదులుతారు అనమాట. ఈ అసెస్మెంట్ మెమో అనేటువంటిది అకంపెనీస్ ఆల్ ఇన్వర్డ్ పార్సల్స్ ఈవెన్ ఇఫ్ నో అడ్రస్ ఈజ్ నో డ్యూటీస్ అసెస్డ్ ఆన్ ఇట్. ఈ 4-5 మాటలు ఇప్పుడు వచ్చేవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. అసెస్మెంట్ మెమో అనేది అన్ని ఇన్వర్డ్ ఫారిన్ పార్సల్స్ కి అనే అసెస్మెంట్ మెమో అనేటువంటిది ఖచ్చితంగా ఎన్క్లోజ్ చేస్తారు. అందులో డ్యూటీ ఉన్నా లేకపోయినా కానీ ఫారిన్ పార్సల్స్ ఖచ్చితంగా అసెస్మెంట్ మెమో అనేటువంటిది వేయటం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ లెటర్ మెయిల్ ఆర్టికల్స్ అండ్ అసెస్మెంట్ మెమో అకంపెనీస్ ఓన్లీ ఆర్టికల్స్ విచ్ ఆర్ అసెస్డ్ టు డ్యూటీ. అదే కనుక లెటర్స్ కి అయితే, ఇన్వార్డ్ ఫారిన్ పార్సల్స్ కి అయితే అన్నిటికీ అసెస్మెంట్ మెమో ఉంటుంది. ఫారిన్ లెటర్స్ కి అయితే కనుక ఏదైతే డ్యూటీబుల్ ఆర్టికల్స్ ఉంటాయో వాటికి మాత్రమే అసెస్మెంట్ మెమో ఉంటుంది.
డ్యూటీబుల్ ఆర్టికల్స్ లేని అనే లెటర్స్ కి అసెస్మెంట్ మెమో ఉండదు. ఇంకొకటి ఉంది అసెస్మెంట్ మెమోకి 3 పాయింట్లు అనమాట, ఇది 2 పాయింట్లు అయిపోయినాయి. An assessment memo accompanies every registered article which is opened for examination whether assessed to duty or not. అసెస్మెంట్ మెమో అనేది ఇంకో దానికి కూడా కంపల్సరీగా ఉంటది. ఏదైతే రిజిస్టర్డ్ ఆర్టికల్ ఏదైతే ఎగ్జామినేషన్ కోసం ఓపెన్ చేస్తారో, ఒకవేళ ఓపెన్ చేసినప్పుడు అందులో అసెస్మెంట్ డ్యూటీ అసెస్ అయినా గానీ అసెస్ అవ్వకపోయినా గానీ ఒక్కసారి ఓపెన్ చేశారంటే కనుక దానికి అసెస్మెంట్ మెమో పడుతుంది అనమాట. కాబట్టి 3 సందర్భాల్లో అసెస్మెంట్ మెమో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఆల్ ఇన్వర్డ్ ఫారిన్ పార్సల్స్ కి ఉంటుంది, అలాగే ఆల్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఓపెన్ ఫర్ ఎగ్జామినేషన్ కి ఉంటుంది, వెదర్ డ్యూటీ అసెస్ చేసినా చేయకపోయినా. అలాగే ఆల్ లెటర్స్ వేర్ డ్యూటీ ఈజ్ అసెస్డ్, అంటే అన్ని లెటర్స్ కి ఉంటుంది. దేనికి ఉంటుంది అనమాట, లెటర్స్ లో అసెస్మెంట్ జరిగితేనే లెటర్స్ కి ఉంటుంది. ఇన్వర్డ్ ఫారిన్ పార్సల్స్ మటుకు అన్నిటికీ ఉంటుంది, రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కానీ ఓపెన్ చేస్తే మటుకు ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 184 క్లాస్ లో ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వేయవచ్చంగా వస్తాయి. అండర్ కస్టమ్స్ ఎగ్జామినేషన్ అండ్ అసెస్మెంట్ మెమో ఈజ్ ఇష్యూడ్ బై ఫారిన్ పోస్ట్ ఆఫీస్ ఫర్ all inward foreign parcels if no duty is assessed on it. Only letter mail articles which are assessed to duty. An assessment memo accompanies every registered articles which is opened for examination whether assessed to duty or not. All of the above are correct. All of the above are correct. Tarvata ఇంకోటి, the addressee of the foreign article may apply to HOs and foreign post offices for issue of receipt of customs duty paid immediately after delivery but not later than how many days producing the wrapper of the article. అది 10 days అండి. ఇక్కడ చూడండి, పేమెంట్ ఆఫ్ డ్యూటీ అండ్ డెలివరీ, ద పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్ పేస్ ది కస్టమ్స్ డిపార్ట్మెంట్ ద డ్యూటీ అసెస్డ్ ఈవెన్ బిఫోర్ ద డెలివరీ ఆఫ్ ద ఆర్టికల్ టు ద అడ్రసీ అండ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఆఫీస్ యాక్ట్ సచ్ డ్యూటీ ఈస్ రికవరబుల్ ఫ్రమ్ ద అడ్రసీ if it were postage due and refusal to pay the charges would attract the provisions of clause 52 of PO Guide part 1. 50 అని కాదండి, అంటే ఏంటనమాట, ఒక అడ్రసీ ఆఫ్ ఇన్వర్డ్ ఫారిన్ పార్సల్ కస్టమ్స్ డ్యూటీ కనుక వేస్తే కనుక కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఇండియా పోస్ట్ ఖచ్చితంగా దాన్ని రికవర్ చేయాలి. ఎందుకంటే మనము కస్టమ్స్ డ్యూటీ వేయంగానే వాళ్ళు మనకి ఇంటిమేట్ చేస్తారు, పక్కనే ఉంటుంది ఫారిన్ పోస్ట్, అక్కడే ఇంటిమేట్ చేసి చేయంగానే మన దగ్గర నుంచి ఆ డబ్బులు తీసేసుకుంటారు, వాళ్ళు ఖచ్చితంగా తీసేసుకుంటారు, ఎవరు కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కాబట్టి మనం ఖచ్చితంగా వసూలు చేసుకోవాలి, అది బాధ్యత, అది అకౌంట్ లో వేసుకోవాలన్నమాట అని చెప్తున్నారు. అలాగే అది కనుక ఒకవేళ కస్టమ్స్ డ్యూటీ కట్టడానికి రిఫ్యూజ్ చేస్తే ఏం చేయాలి, టు అట్రాక్ట్ ది ప్రొవిజన్స్ ఆఫ్ క్లాస్ 52 ఆఫ్ PO Guide part 1. అంటే PO Guide part 1 లో క్లాస్ 52 ఏం చెప్తుంది అనమాట, వాళ్ళు రిఫ్యూజ్ చేస్తే, ఇఫ్ ఎ పర్సన్ ఆఫ్టర్ టేకింగ్ డెలివరీ ఆఫ్ అన్ ఆర్టికల్ విత్ ఆన్ విచ్ పోస్టేజ్ ఆర్ కస్టమ్స్ డ్యూటీ is payable refuses to pay the amount marked as due, it will be recoverable from him in the same way as fine imposed under Post Office Act, and Post Office has further power of withholding from him until such charge be paid or recovered any article addressed to him except not being the IGS ఇండియన్ గవర్నమెంట్ సర్వీస్. ఇప్పుడు ఏంటనమాట, క్లాస్ 52 ఏం చెప్తుంది PO Guide part 1 లో అంటే, ఒక పర్సన్ కనుక ఒక ఆర్టికల్ వచ్చింది, సపోజ్ ఏ అనే ఆ పర్సన్ బి అనే ఆ పర్సన్ కి ఆర్టికల్ అన్పెయిడ్ పంపించాడు అనుకుందాం, అన్పెయిడ్ వెళ్ళింది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాడు, బి నార్మల్ గా రిఫ్యూజ్ చేశాడు అనుకోండి, మళ్ళీ ఏమవుతుంది, సెంటర్ దగ్గర వసూలు చేయడానికి మనం వస్తాం, పంపించింది వీడికి అన్పెయిడ్ వచ్చింది కానీ నేను కట్టనంటాడు. అలాంటప్పుడు ఏం చేయాలన్నమాట, క్లాస్ 52 ప్రకారము అండర్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ అతని దగ్గర రికవర్ చేసేటువంటి అధికారం ఉంటుంది. ఒకవేళ ఆ రికవరీ చేసే లోపు ఇంకో పని కూడా చేయొచ్చు, ఏంటనమాట, అతనికి వచ్చేటువంటి అన్ని ఉత్తరాలని ఎక్సెప్ట్ IGS లో పంపించిన ఉత్తరాలు తప్ప, అంటే ఇండియన్ గవర్నమెంట్ సర్వీస్ తో పంపించిన ఉత్తరాలు తప్ప మిగతా ఉత్తరాలని కూడా విత్హోల్డ్ చేయొచ్చు, ఆపొచ్చు అనమాట. అది ఆ డబ్బులు ఏదైతే ఉందో అది కట్టేదాకా. ఓకే, అది ఇక్కడ కూడా చేయొచ్చు అని చెప్తున్నారు, ఏది కస్టమ్స్ డ్యూటీ పే చేయకపోతే. ఓకే అండి, అది క్లాస్ 52 గుర్తుపెట్టుకోండి. If the addressee of an inward foreign articles is aggrieved of the amount, you should apply in writing. ఒకవేళ ఇది చాలా ఎక్కువ వేసారంటే కనుక రైటింగ్ లో డెలివరీ పోస్ట్ ఆఫీస్ కి ఇవ్వచ్చు, అది పోస్టల్ అప్రైజర్ కూడా డైరెక్ట్ గా పంపించవచ్చు, రెండు చేయాలి, పోస్ట్ ఆఫీస్ కి చెప్పాలి, పోస్టల్ అప్రైజర్ కి పెట్టాలి. ఎక్స్ప్లెయినింగ్ ద రీజన్స్ ఫర్ గ్రౌండ్ ఆఫ్ రీఅసెస్మెంట్, ఎందుకు చేయాలి, ఎందుకు రీఅసెస్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది, ఎక్కడ ఎక్కువ వచ్చిందో అనేది చెప్పాలి. It may also be mentioned that once article is delivered, the customs department generally do not consider reassessment. ఒకసారి డెలివరీ అయిపోతే మటుకి కన్సిడర్ చేయదు, డెలివరీ అవ్వకముందే చూసుకోవాలి.
కంప్లైంట్స్ అబౌట్ అసెస్మెంట్ ఆఫ్ డ్యూటీ ఆర్ డెల్ట్ విత్ ఓన్లీ బై ది కస్టమ్స్ అథారిటీస్. ఏదైతే అసెస్మెంట్ ఆఫ్ డ్యూటీకి సంబంధించిన కంప్లైంట్స్ అన్ని కూడా కస్టమ్స్ అథారిటీసే పడతారు, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ద ప్రిన్సిపల్ పోస్టల్ అప్రైజర్స్ ఆర్ ద ఆఫీసర్స్ ఆఫ్ ది కస్టమ్స్ డిపార్ట్మెంట్ అండ్ రిఫరెన్సెస్ రిసీవ్డ్ ఫ్రమ్ దెమ్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎమానేటింగ్ ఫ్రమ్ ది కస్టమ్స్ డిపార్ట్మెంట్. పోస్టల్ అప్రైజర్స్, ప్రిన్సిపల్ పోస్టల్ అప్రైజర్స్ అని ఉంటారు, వాళ్ళు కస్టమ్స్ డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళు. ఏదైతే కస్టమ్స్ సంబంధించి లెటర్స్ గానీ అట్లాంటివి కనుక పోస్టల్ అప్రైజర్ అని వస్తే ఆ కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టుగానే భావించాలన్నమాట. ఎమానేటింగ్ అంటే మొదలవటం, అక్కడి నుంచి వచ్చినట్టుగా. Foreign post offices and all head post offices are authorized to issue receipts for customs duty paid if required by the addressee. ఒకవేళ కస్టమ్స్ డ్యూటీకి సంబంధించింది మనం ఏం చేస్తాము, డ్యూ కింద కస్టమ్స్ డ్యూటీ దాని మీద కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటి అంటిస్తారు, కానీ మనము రసీదు ఏమి ఇవ్వము. జనరల్ గా ఆ డబ్బులు తీసుకొచ్చి యూసీఆర్ లో కట్టేస్తారు హెడ్ ఆఫ్ అకౌంట్ లో. అప్పుడు కనుక పార్టీకి మరి నాకు రసీదు ఏమి ఇవ్వలేదు కదా, మీ పోస్ట్ మ్యాన్ తీసేసుకున్నాడేమో అనే డౌట్ కనుక ఉంటే కనుక ఏదైనా రీజన్ తోటి ఆ కట్టిన డబ్బులు నాకు కావాలంటే, కట్టిన రసీదు కావాలంటే ఇవ్వచ్చు. ఎవరు ఇవ్వచ్చు? ఫారిన్ పోస్ట్ ఆఫీస్ ఇవ్వచ్చు, అన్ని హెడ్ పోస్ట్ ఆఫీసెస్ ఇవ్వచ్చు. ఇది క్వశ్చన్ కింద రావచ్చండి. ఇదిగోండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆఫీసెస్ ఆర్ ఆథరైజ్డ్ టు ఇష్యూ రిసీట్స్ ఫర్ కస్టమ్స్ డ్యూటీ పెయిడ్ ఇఫ్ రిక్వైర్డ్ బై ది అడ్రసీ? హెచ్ఓస్, ఎఫ్పిఓస్, ఏ అండ్ బి, కస్టమ్స్ ఆఫీస్ ఓన్లీ అన్నప్పుడు ఏ అండ్ బి అనమాట. హెచ్ఓస్, ఎఫ్పిఓస్ ఇద్దరు కూడా చేయొచ్చు. The addressee should apply on or receipt at the time of delivery or immediately thereafter or not later than 10 days producing the wrapper of the article. ఇది గుర్తుపెట్టుకోవాలి, 10 days అనేది అంటే ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అనమాట, ఆయన ఇష్టం వచ్చినప్పుడు కాదు. అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ అంటే ఆ ఆర్టికల్ తీసుకునేటప్పుడు కానీ నాకు రసీట్ కావాలని అడగచ్చు, లేదా ఆర్టికల్ తీసేసుకున్న తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత 10 రోజుల్లోపు, డెలివరీ అయిన 10 రోజుల్లోపు ఆ ర్యాపర్ని, ఆర్టికల్ ర్యాపర్ని చూపిస్తూ ప్రూఫ్ కింద అడగొచ్చు అనమాట ఆ రసీట్. ఆర్టికల్స్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 50 రూపీస్ ఆర్ ఆర్డినర్లీ డెలివర్డ్ అట్ ద విండో. 50 రూపాయలు కనుక దాటితే కస్టమ్స్ డ్యూటీ విండో దగ్గరే డెలివరీ అనేటువంటిది జరుగుతుంది అనమాట. కస్టమ్స్ క్లియరెన్స్ ఫీజ్ ఆల్రెడీ చూసాము. ఎవ్రీ ఇన్వర్డ్ ఫారిన్ ఆర్టికల్ విచ్ డ్యూటీ ఈజ్ లెవీడ్ ఈజ్ సబ్జెక్ట్ టు పోస్టల్ కస్టమ్స్ ఫీ. ఇది ఏంటంటే కస్టమ్స్ ఫీ, క్లియరెన్స్ ఫీ అనేది కస్టమ్స్ డ్యూటీకి అదర్ డ్యూటీకి అదనంగా పడుద్ది. ఓకే, in case undeliverable parcels return to origin, the fee will be collected from the sender. ఒకవేళ undeliverable అయితే కనుక సెండర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. డాక్యుమెంట్స్ కాల్డ్ ఫర్ బై ద కస్టమ్స్ కాన్ఫిస్కేషన్ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ఫైన్. ఇక్కడ కొన్ని ఇంపోర్ట్ చేసుకుంటానికి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ యాక్ట్ ప్రకారం చేయాలి. ఇంపోర్ట్ లైసెన్స్ ఉంటే మాత్రం చేతనే అవి మనకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు గూడ్స్ ని పోస్ట్ ద్వారా. ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఫ్రీ గిఫ్ట్స్ అయినా కూడా ఇంపోర్ట్ లైసెన్స్ ఉండాలి, అది చూపించాలన్నమాట. లేకపోతే ఫైన్ వేసుకుంటారు. అండ్ అడ్రస్ డైరెక్ట్ గా కస్టమ్స్ కి కట్టుకోవాలన్నమాట ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. కస్టమ్స్ అథారిటీస్ మే ఆల్సో కాన్ఫిస్కేట్ అన్ ఆర్టికల్ ఫర్ వైలేషన్ ఆఫ్ లాస్ అండ్ ఇట్ బికమ్స్ ది ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్. రిఫరెన్సెస్ ఇన్ సచ్ కేసెస్ షుడ్ బి మేడ్ ఓన్లీ ది కస్టమ్స్ అథారిటీస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కస్టమ్స్ కనుక కాన్ఫిస్కేట్ చేస్తే, ఇఫ్ ద కస్టమ్స్ అథారిటీస్ confiscate an article for violation of any laws and it becomes the property of the government, references in such case should be made to only customs authorities. ఓకేనండి, హెడ్ పోస్ట్ ఆఫీస్, ఫారిన్ పోస్ట్ ఆఫీస్ కాదు. అది కస్టమ్స్ గనక ఒక ఆర్టికల్ ని వాళ్ళు రూల్స్ వైలేట్ చేశారని చెప్పేసి గనక వాళ్ళు కాన్ఫిస్కేట్ అంటే తీసేసుకోవటం, జప్తు చేయటం, తీసుకుంటే గనక ఆ దాని మీద రిఫరెన్సెస్ ఏమన్నా కరస్పాండెన్స్ చేయాలన్నా కానీ, సెండర్స్ కానీ, అడ్రస్ కానీ అవన్నీ కూడా కస్టమ్స్ అథారిటీస్ చేసుకోవాలి. పోస్ట్ ఆఫీస్ జోలికి రాకూడదు. ఓకే, ప్రొహిబిషన్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ తెలుసు కదా. ఇంగ్లాండ్ దాన్ని ప్రొహిబిషన్స్ ఉంటాయి, అలాగే ఫారిన్ దానికి కూడా ఉంటుంది. ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అండర్టేక్స్ నో రెస్పాన్సిబిలిటీ ఇఫ్ ద ఆర్టికల్స్ ఆల్రెడీ బుక్డ్ ఆర్ డీటైన్, కాన్ఫిస్కేటెడ్ ఆర్ అదర్వైజ్ డెల్ట్ బై అకార్డింగ్ టు ద లా whether in India or foreign country, and no claim for refunds of postage or compensation will be entertained in case. ఒకవేళ ఇండియాలో కానీ అదర్ కంట్రీస్ లో కానీ ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ పంపించినా కానీ, కాన్ఫిస్కేట్ చేసినా, డీటైన్ చేసినా అక్కడ లా ప్రకారము అటుప్పుడు క్లెయిమ్స్ కానీ, కంపెన్సేషన్ కానీ, రిఫండ్స్, పోస్టేజ్ కానీ అడగడానికి లేదు. జనరల్ గా ప్రొహిబిషన్స్ అనేవి 2-3 కేటగిరీస్ ఉంటాయి. ఏంటవి ఆ 3 కేటగిరీస్? నేచర్ ఆర్ కేటగిరీ ఆఫ్ ద ఐటమ్, అంటే ప్రింటెడ్ పేపర్స్ ఇట్లా ఏది పంపిస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా ప్రొహిబిషన్స్ ఉంటాయి. అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ పోస్టల్ స్టాఫ్, ఎక్విప్మెంట్ అండ్ అదర్ పోస్టల్ ఆర్టికల్స్ సంబంధించి ఉంటాయి. అంటే షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ పంపిస్తే పోస్టల్ స్టాఫ్ కి ఇబ్బంది అవుద్ది, అట్లాంటివి ఉంటాయి.
అలాగే సోషల్ ఆబ్జెక్టివ్స్ అంటే నార్కోటిక్స్, ఆబ్సెన్స్ ఇట్లాంటి ఐటమ్స్ పంపించకూడదు అనేటువంటివి ఉంటాయి. అట్లా 3 రకాల కేటగిరీస్ లో ఉంటాయి. ఒక్కొక్కటి చూద్దాం. లెటర్స్ షుడ్ నాట్ కంటైన్ కమ్యూనికేషన్ అడ్రస్ టు ద పర్సన్స్ అదర్ దాన్ ద అడ్రసీ ఆర్ ది పర్సన్ లివింగ్ విత్ హిమ్. అంటే ఏ అనే ఆయన బి అనే ఆయనకి ఉత్తరం పంపించాడు. బి దగ్గర సి అండ్ డి అనే వాళ్ళు కూడా ఉంటున్నారు. అప్పుడు ఏ అనే ఆయన బికి ఉత్తరం రాయొచ్చు. ఓకే, రాసినప్పుడు ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి సంబంధించి సి అండ్ డి గురించి రాయొచ్చు. సి అండ్ డి గురించి అడ్రస్ చేస్తూ కూడా ఉత్తరం రాసి పంపించవచ్చు ఆ ఉత్తరంలో. కానీ అక్కడ కాకుండా ఏబిసిడి కాకుండా వేరే వాళ్ళకి ఉత్తరాలని అందులో పంపించకూడదు. ఓకే, రైట్. దే షుడ్ అంటే వచ్చిన తర్వాత నువ్వు అది తీసుకెళ్ళి ఆయనకి అట్లా కుదరదు అనమాట. దే షుడ్ నాట్ కంటైన్ డ్యూటేబుల్ గూడ్స్ ఎక్సెప్ట్ వెన్ అడ్రస్ టు కంట్రీస్ విచ్ పర్మిట్ దెమ్. ఏదైతే కంట్రీస్ లో డ్యూటేబుల్ గూడ్స్ యాక్సెప్ట్ చేస్తారో అక్కడికి తప్ప మిగతా చోట్లకి డ్యూటేబుల్ గూడ్స్ లెటర్స్ లో పంపించడానికి లేదు. ప్రింటెడ్ పేపర్స్ లో పర్సనల్ కరెస్పాండెన్స్ పంపకూడదు. ఇందాక చూసాం. రిజిస్టర్డ్ పేపర్ షుడ్ నాట్ కంటైన్స్ లూజ్ అడ్వర్టైజ్మెంట్ షీట్స్. ఇది ఇంపార్టెంట్ అండి. రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ లో అడ్వర్టైజ్మెంట్లు పెట్టకూడదు. అలాగే ప్రింటెడ్ పేపర్ లో పర్సనల్ కరెస్పాండెన్స్ ఉండకూడదు. దేంట్లో ఉండకూడదు పర్సనల్ కరెస్పాండెన్స్? లెటర్స్ లో అదర్ దాన్ ద సెండర్ అడ్రసీ తప్ప, అడ్రసీతో పాటు ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి ఉండకూడదు. ప్రింటెడ్ పేపర్స్ లో అంతే. స్మాల్ ప్యాకెట్స్ లో అది కూడా అంతే, పర్సనల్ కరెస్పాండెన్స్ ఉండకూడదు. ఇమ్మీడియట్లోనూ పర్సనల్ కరెస్పాండెన్స్ ఉండకూడదు. టేప్, వైరు, డిస్క్ కూడా దానిలో కూడా పర్సనల్ మెసేజెస్, కరెంట్ మెసేజెస్ ఉండకూడదు. బ్లైండ్ లిటరేచర్ లో ఎనీ కమ్యూనికేషన్ రిటర్న్ కన్వెన్షన్ లో అంటే చేత్తో రాసినవి ఉండకూడదు. ఎందుకంటే గుడ్డి వాళ్ళకి చూడలేరు కాబట్టి ఆ లిపిలో, బ్రెయిలీ లిపిలోనే ఉండాలి. ఓకే, అది కన్వెన్షనల్ రైటింగ్ అంటారు దాన్ని. అంటే మన రైటింగ్ అనమాట. పర్సన్స్ లో పర్సనల్ కరెస్పాండెన్స్ కూడా ఉండకూడదు. ఎక్సెప్ట్ కొన్ని కంట్రీస్ లో ఒక లెటర్ ని అలౌ చేస్తే, అట్లా అంటే ఆ ఒక లెటర్ అలౌ చేస్తారు. అలాగే డాక్యుమెంట్స్ కూడా అడ్రసీకి సెంటర్ కి మధ్య వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి వెళ్ళకూడదు. అలాగే ఇన్వాయిస్, డిస్పాచ్ నోట్, డెలివరీ బిల్లు ఉంటే కనుక పంపించవచ్చు. ఆ గూడ్స్ కనుక పంపిస్తే అదొక ఎక్సెప్షన్. ఇన్సూర్డ్ లెటర్ షుడ్ నాట్ కంటైనింగ్ ఎనీథింగ్ కస్టమ్స్ డ్యూటీ ఉన్నది వాళ్ళు పంపించకూడదు ఇన్సూర్డ్ లెటర్స్ లో. ప్రొహిబిషన్స్ సేఫ్టీ కోసం కొన్ని ఉంటాయి. ఏంటవి? డేంజర్ సాయిల్ కి అంటే ఆ కంట్రీకి కానీ, పోస్టల్ ఆర్టికల్ కి కానీ, మనుషులకు కానీ డేంజర్ ఉన్నాయి పంపకూడదు. ఎక్స్ప్లోజివ్స్, ఇన్ఫ్లేమబుల్స్, డేంజరస్, రేడియో యాక్టివ్, పెరిషబుల్ బయాలజికల్ సబ్స్టెన్సెస్ పర్మిటెడ్ త్రూ లెటర్స్ ద్వారా పెరిషబుల్ బయాలజికల్ సబ్స్టెన్సెస్ పంపించవచ్చు సెక్షన్ 4 ప్రకారం. బీచెస్, లీస్, సిల్క్ వామ్స్ పంపించవచ్చు. పారాసైట్స్, డిస్ట్రాయర్స్ ఆఫ్ నాక్సియస్ ఇన్సెక్ట్స్ ఇంటెండెడ్ ఫర్ ఇన్సెక్ట్ కంట్రోల్ మే బి సెంట్ బై లెటర్ పోస్ట్. ఇది కూడా, ఈ రెండు కూడా లెటర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు. కాయిన్స్, బ్యాంక్ నోట్స్, కరెన్సీస్ అవన్నీ కూడా, గోల్డ్ ఇవన్నీ కూడా, ప్రెషియస్ నోట్స్ ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్. అన్ఇన్ష్యూర్డ్ ఆర్టికల్స్ వేర్ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ అవైలబుల్ టు ఎనీ పర్టికులర్ డెస్టినేషన్ దే మే బి ఇన్సూర్డ్ ఫర్ ఇన్లాండ్. డెస్టినేషన్ లోకి ఇన్సూర్ కనుక లేకపోతే ఇన్లాండ్ ట్రాన్సిట్ వరకు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. గోల్డ్, కాయిన్స్ ఇవన్నీ ఉంటే కనుక యాక్చువల్ వాల్యూ ఆఫ్ ద కంటెంట్ కి ఇన్సూరెన్స్ చేయాలి. ఓకే, తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ టు ఇంక్లూడ్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫారిన్ పోస్టల్ ఆర్టికల్స్, ఓపిఎం, మార్ఫైన్, కొకైన్, నార్కోటిక్స్ పెట్టకూడదు. పోస్టల్ ఆర్టికల్స్ కంటైనింగ్ ఇండీసెంట్ ఆబ్సెన్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, పనికి మాలినన్ని రాసినవి పెట్టకూడదు. అలాగే ఇండియా పోస్ట్ ఆఫీస్ యాక్ట్ ప్రకారము, అలాగే కస్టమ్స్ యాక్ట్ ప్రకారము ఫెరా అంటారు, ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ యాక్ట్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈ యాక్ట్ ప్రకారం ఏదైతే కండిషన్స్ ఉంటాయో అవన్నీ కూడా లోబడి పనిచేయాలి. ఎనీథింగ్ విచ్ ఈస్ ప్రొహిబిటెడ్ ఫర్ ట్రాన్స్మిషన్ ఇన్ ఇన్లాండ్ పోస్ట్ ఈజ్ ఇన్ జనరల్ ఈజ్ ఆల్సో ప్రొహిబిటెడ్ ఫ్రమ్ బీయింగ్ సెంట్ ఆర్ రిసీవ్డ్ బై ఫారిన్ పోస్ట్. ఇన్లాండ్ పోస్ట్ లో ఏదైతే 202 ప్రకారము, క్లాస్ 202 ప్రకారము ప్రొహిబిటెడ్, ఫారిన్ లో కూడా అవన్నీ ప్రొహిబిటెడ్. టికెట్, ఈ అడ్వర్టైజ్మెంట్ గవర్నమెంట్ కాకుండా అయితే ప్రొహిబిటెడ్. న్యూస్ పేపర్ ప్రింటెడ్ పబ్లిష్ ఇన్ ఇండియా వితౌట్ కన్ఫర్మింగ్ టు ద రూల్స్ ఆఫ్ ప్రెస్ రెగ్యులేషన్, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ బుక్ యాక్ట్ కి లోబడి లేనివి. న్యూస్ పేపర్ బుక్ డాక్యుమెంట్ కంటైనింగ్ సెడిషియస్ మ్యాటర్స్ ఉన్నా గానీ అది కూడా 124A ప్రకారం, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం చేస్తారు. అలాగే ప్రిజుడిషియల్ టు ది మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, పొలిటికల్ పార్టీకి సంబంధించి పంపించకూడదు. పిక్టోరియల్ ఆఫ్ అఫెండర్ పంపించకూడదు. ఇవన్నీ కూడా పార్ట్ 1 లో చూస్తాం మనం. డీటైన్డ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ 26. అలాగే రిటర్న్, ప్రింటెడ్ ఏదైతే పోస్టేజ్ స్టాంప్స్ కి మిస్టేక్ అయ్యి పోస్టేజ్ స్టాంప్స్ అనుకునేటట్టుగా ఉండేటువంటి స్టాంపులు పంపకూడదు. ఫ్యాస్మిన్ గానీ,
రిప్రొడక్షన్ ఆఫ్ స్టాంప్స్ ఉండే విధంగా ఉన్నాయి పంపకూడదు. సెక్షన్ 11 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ ఎంపవర్స్ గవర్నమెంట్ టు ప్రొహిబిట్ ఇంపోర్ట్ ఆఫ్ సర్టన్ గూడ్స్. కొన్ని గూడ్స్ ని ఇంపోర్ట్ చేయడానికి సెక్షన్ 11 ఆఫ్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, సెక్షన్ 11 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 92 అనేటువంటిది గవర్నమెంట్ కి అధికారం ఇస్తుంది అనమాట. రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ బై ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, దానికి ఎంక్వైరీస్ రిగార్డింగ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ ప్రెవలెంట్ ఇన్ ఇండియా మే బి అడ్రస్డ్ టు చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ న్యూఢిల్లీ. ఇది ఇక్కడ క్వశ్చన్ రావడానికి ఏంటంటే ఎవరికి అడ్రస్ చేయాలి, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ న్యూఢిల్లీనా, చీఫ్ కంట్రోలర్ కా, లేకపోతే కస్టమ్స్ కా, లేకపోతే ఇండియా పోస్ట్ ఆఫీస్ కా, ఇట్లా అడుగుతారు. ఇందులో నార్కోటిక్స్ ప్రొహిబిటెడ్ అంటారు కస్టమ్స్ యాక్ట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నార్కోటిక్స్ దేని ప్రకారం కస్టమ్స్ యాక్ట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా ఇవ్వచ్చు. కాయిర్ బోర్డు, గోల్డ్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది గుర్తుపెట్టుకోవాలి. నార్కోటిక్స్ కస్టమ్స్ యాక్ట్, గోల్డ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాంక్షన్ ఉండాలి. కాఫీ టీ బోర్డు యాక్ట్ ప్రకారము ఆ బోర్డుల నుంచి ఉండాలి. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ ఐటమ్స్ విచ్ ఆర్ మోర్ దాన్ 100 years ఓల్డ్ రిక్వైర్ యాంటిక్విటీ క్లియరెన్స్ ఫ్రమ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది గుర్తుపెట్టుకోవాలండి. 100 ఏళ్లకు పైబడి ఉన్నటువంటి ఐటమ్స్ ఏమన్నా కానీ అంటే పురాతన వస్తువుల కింద ట్రీట్ చేస్తే వాటిల్ని యాంటిక్విటీ క్లియరెన్స్ అనేది తీసుకోవాలి. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకోవాలి. ఇవన్నీ ఇంపార్టెంట్. 100 ఏళ్ళు ఎన్ని ఏళ్ళు దాటితే అనేది అడగచ్చు. యాంటిక్విటీ క్లియరెన్స్ అనేది ఏది కావాలని అడగచ్చు. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ విచ్ మినిస్ట్రీ అని కూడా అడగచ్చు. ఇవన్నీ కూడా క్వశ్చన్స్. Postal articles containing prohibited article items will not be accepted for transmission by post. If a postal article is found to be or believed to contain in course of transmission by post, prohibited item will be intercepted and sent to nearest customs collector. ఒకవేళ prohibited item ఉంది అని కానీ అనుమానించినా ఉన్నా కానీ ఎక్కడ పంపిస్తారు? కస్టమ్స్ కలెక్టర్. ఇది ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయండి. హాస్పిటల్స్, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే వాళ్ళ సొంతానికి 2000 రూపాయలకి తక్కువ ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఈ సర్జరికల్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అయితే కనుక తన సొంతకి సిఫ్ వాల్యూ 1000, స్పేర్ పార్ట్స్ మెడికల్ అయితే 2000. ఇవన్నీ కూడా 1000 అని ఒక చాట రాసుకోండి, 2000 అని ఒక చాట రాసుకొని చదువుకోండి. ఇక్కడ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఎక్స్రే ఫిలిమ్స్ అయితే కనుక 1000, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా 1000 ఇలా ఉన్నాయి. హై ప్యూరిటీ కెమికల్స్ అయితే 500. లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ హాస్పిటల్స్ కి, మెడికల్ కి అయితే వాడుకోవచ్చు. అలాగే ఇండివిజువల్ గా పర్సనల్ యూజ్ కి ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ మెడికల్ అథారిటీ నుంచి తీసుకుంటే వారి సొంతానికి కూడా లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. మొన్న ఆక్సిజన్ సిలిండర్స్ ఇంట్లో కూడా పెట్టుకోవడానికి, హాస్పిటల్స్ లో పెట్టుకోవడానికి పోస్ట్ ద్వారా పంపించవచ్చు అనేది ఇది కూడా ఉందన్నమాట. స్పేర్ పార్ట్స్ ఆఫ్ అగ్రికల్చర్ ట్రాక్టర్స్ 250. టెక్నికల్ బుక్స్ అయితే కనుక 500 రూపీస్. Notification inter alia permits any person to send or bring into India special bank notes issued by Reserve Bank of India as special Hajj notes without limit from Saudi Arabia. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎక్స్పోర్ట్ ఆఫ్ కాయిన్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిట్స్ ఎనీ పర్సన్ టు టేక్ ఆర్ సెండ్ అవుట్ ఆఫ్ ఇండియా కరెన్సీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాంధీ కాయిన్స్ ఆఫ్ డినామినేషన్స్ 10 రూపీస్, 1 రూపీ, 50 పైసా, 20 పైసా. గాంధీ కాయిన్స్ ని అలౌ చేస్తుంది ఎక్స్పోర్ట్ చేయడానికి. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ ఈచ్ డినామినేషన్ 5 మించి ఉండకూడదు, గుర్తుపెట్టుకోవాలి. అలాగే 2 out of 5 కాయిన్స్ షుడ్ బి ప్రూఫ్ కాయిన్స్. ఏదైతే 5 కాయిన్స్ అన్నామో ఆ 5లో కూడా మళ్ళీ 2 ప్రూఫ్ కాయిన్స్ అయి ఉండాలి. ప్రూఫ్ కాయిన్స్ అంటే ఏంటి? గాంధీ కాయిన్ అంటే ఏంటి? గాంధీ కాయిన్ మీన్స్ ఎఫిజీ ఆఫ్ గాంధీ, మహాత్మా గాంధీ ఉన్న కాయిన్ ఎఫిజీ అంటే బొమ్మ. ప్రూఫ్ కాయిన్ అంటే ఏంటనమాట? మింట్ లో ఒక ఫస్ట్ తయారు చేసేటప్పుడు ఒక ప్రూఫ్ కాయిన్ అనేటువంటిది తయారు చేస్తారు, దాన్ని ప్రూఫ్ కాయిన్ అంటారు. అంటే దాన్ని బట్టి అది ఓకే చేస్తే నెక్స్ట్ అన్ని ప్రింట్ చేయొచ్చు అనమాట. శాంపిల్ అంటాం కదా అది. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ జ్యువెలరీ, గోల్డ్ ఇవన్నీ సంబంధించి చూస్తే కనుక పర్సన్ ఈస్ పర్మిటెడ్ టు సెండ్ ఇన్ టు ఇండియా బోనఫైడ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రెసిడెన్స్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ కంటిన్యూస్ రెసిడెన్స్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ పీరియడ్ నాట్ లెస్ దాన్ 3 years. ఈ 3 years ఇంపార్టెంట్ అండి. పర్సనల్ జ్యువెలరీ మేడ్ హోల్లీ ఆర్ మెయిన్లీ ఆఫ్ గోల్డ్ విచ్ ఫార్మ్స్ పర్సనల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది పర్సన్. ఏ పర్సన్ కి అయితే ఫారిన్ కంట్రీలో ఉండి ఇండియాకి వస్తుంటే కనుక 3 ఏళ్లు దాటి బయట ఉన్నవాడు అతను వస్తుంటే సొంత జ్యువెలరీ అవి తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఇవన్నీ కూడా ఇంకా కండిషన్స్ ఉన్నాయి.
పీపీ ఫార్మ్స్ ఆర్ నాట్ స్టాక్డ్ ఇన్ పోస్ట్ ఆఫీస్ బట్ ఆర్ అవైలబుల్ ఇన్ పీపీ ఫార్మ్స్ అంటే ఎక్కడ ఉంటాయంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంటాయి. ఈ చూడండి, ఈ 1000, 2000 ఇట్లా ఉన్నాయి. వన్ గూడ్స్ ఆర్ సెంట్ బై ప్యాసింజర్స్ అదర్ దాన్ ఫారిన్ టూరిస్ట్ అయితే కనుక 2000 అన్నాడు. ఆర్టికల్స్ నాట్ ఎక్సీడింగ్ 2000. హౌఎవర్ 200 పర్ హెడ్, మాక్సిమం ఆఫ్ 400 ఫర్ ఫ్యామిలీ. ఇది ఒక కండిషన్ ఉంది ఫారిన్ టూరిస్ట్. ఓకే, ఇవన్నీ కూడా ప్రొహిబిషన్స్ అండి. తర్వాత ఎంక్వైరీస్ అండ్ కంప్లైంట్స్. ఎంక్వైరీస్ కంప్లైంట్స్ లో మనకి మేజర్ గా కంప్లైంట్స్ అండ్ రిగార్డింగ్ అండ్ ఎంక్వైరీస్ రిగార్డింగ్ ద ఆర్టికల్స్ ఆఫ్ లెటర్ మెయిల్ ఆర్ పార్సల్ మెయిల్ ఇన్ ఫారిన్ పోస్ట్ మస్ట్ బి సబ్మిటెడ్ బిఫోర్ ల్యాప్స్ ఆఫ్ 1 year. ఇది ఇంపార్టెంట్ అండి. 1 year ఫ్రమ్ ద డే ఆఫ్ ద ఫాలోయింగ్ ద డే ఆన్ విచ్ ద ఆర్టికల్ వాజ్ పోస్టెడ్. ఆర్టికల్ పోస్ట్ చేసిన కాడి నుంచి 1 year లోపు కంప్లైంట్స్ పెట్టుకోవాలి. మనీ ఆర్డర్స్ కైనా 1 year, ఏదైనా 1 year అండి. ఫారిన్ దానికి విపిసిఓడికి కూడా 1 year. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది అది. బ్రిటిష్ పోస్టల్ ఆర్డర్స్ మనకి లేవు. అట్లాగే ఎంక్వైరీ ఫీ ఎక్సెప్ట్ ఫర్ ఈ ఫీ ఆఫ్ అడ్వైజ్ ఆఫ్ డెలివరీ హాస్ బీన్ పెయిడ్ ఫర్ ద ఆర్టికల్స్ కన్సర్న్. అక్కడ మనకి ఎంక్వైరీ ఫీ అనేటువంటిది ఫీజు కట్టవలసి ఉంటుంది. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎంక్వైరీ ఫీజ్ విల్ బి రిఫండెడ్ ఇఫ్ ద ల్యాప్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ ఈజ్ ఎస్టాబ్లిష్. ఎంక్వైరీ ఫీ ఏదైతే కట్టారో దాన్ని కనుక మన తప్పు ఉందంటే కనుక మనకి అది ఇస్తారు. అలాగే లాస్ట్ వచ్చేసరికి ఇఫ్ ద ఎంక్వైరీ రిలేట్స్ టు మోర్ దాన్ 1 article ఆఫ్ ద సేమ్ కైండ్ పోస్టెడ్ అట్ ద సేమ్ టైమ్ అట్ ద సేమ్ ప్లేస్ సేమ్ సెండర్ అడ్రస్ సేమ్ పర్సన్, ఎంక్వైరీ ఫీ విల్ బి సేమ్. ఒకే పర్సన్ ఇంకో పర్సన్ కి ఒకేసారి కనుక ఎక్కువ ఆర్టికల్స్ పంపిస్తే ఎంక్వైరీ దానికి సంబంధించిన ఎంక్వైరీ ఫీజు మట్టికి ఒకదానికే ఎంతైతే తీసుకుంటామో అంతే తీసుకుంటారన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మీకు ఇందులో ప్యాకింగ్ మెటీరియల్స్ సంబంధించి ఇక్కడ వస్తాడు. ఇఫ్ వెన్ ఎ డ్యామేజ్ ఆఫ్ టు ద కంటెంట్స్ ఆఫ్ ద పార్సల్ ఈస్ కంప్లైంట్ ఆఫ్ ది ప్యాకింగ్ మెటీరియల్ అండ్ కంటెంట్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ ఆఫ్ ద పార్సల్ విల్ నాట్ బి డెలివర్డ్ అండర్ ఇన్వెంటరీ. was not delivered under inventory. If the delivery is affected under an inventory, the packaging material and wrapper should be produced. ఒకవేళ డ్యామేజ్ అయిన వస్తువు కనుక జనరల్ గా ఏం చేస్తారు, ఓపెన్ డెలివరీకి ఇస్తారు కదా, అప్పుడు ఇన్వెంటరీ అనేటువంటి తయారు చేస్తాం మనం. ఆ ఇన్వెంటరీ తయారు చేసినప్పుడు కనుక చేస్తే కనుక డెలివరీ ఈజ్ ఎఫెక్టెడ్ అండర్ ఇన్వెంటరీ, ద ప్యాకింగ్ మెటీరియల్స్ అండ్ wrapper should be produced. ఒకవేళ వేరే డ్యామేజ్ టు ద కంటెంట్ ఆఫ్ ద పార్సల్ ఈస్ కంప్లైంట్ ఆఫ్ ప్యాకింగ్ మెటీరియల్స్ and the content should be produced immediately after delivery if the parcel was not delivered under inventory. పార్సల్ కనుక ఇన్వెంటరీ ద్వారా డెలివరీ కాకపోతే కనుక అప్పుడు ఏం చేయాలి, ర్యాపర్ ఇవ్వాలి, కంటెంట్స్ ఇవ్వాలి, ప్యాకింగ్ మెటీరియల్ అన్ని ఇవ్వాలి. అదే కనుక ఇన్వెంటరీ ద్వారా ప్రిపేర్ అయితే కనుక ఓన్లీ ప్యాకింగ్ మెటీరియల్ ఆడి దగ్గర ఉంటుంది కాబట్టి కంటెంట్స్ ఆల్రెడీ అప్పుడే చూసాం కాబట్టి ఇంక అక్కర్లా, ర్యాపర్ను మీ ప్యాకింగ్ మెటీరియల్ పంపిస్తే సరిపోతుంది అనమాట. Enquiries concerning articles of letter and parcel posted in another country which is a member is also accepted. Other countries ఇవి కూడా ఎంక్వైరీస్ యాక్సెప్ట్ చేస్తారు. దానికి ఒరిజినల్ రెసిట్ ఉండాలి. అనేబుల్ టు సరెండర్ ఒరిజినల్ రెసిట్ అయితే కనుక ట్రూ కాపీ ఇవ్వచ్చు. లాంగ్వేజ్ అర్థం కాకుండా అయితే కనుక ఫోటోస్టాట్ ఇచ్చి దాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేయాలి. ఓకేనండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఇవి ఇండివిజువల్ కంట్రీస్ సంబంధించిన రెస్ట్రిక్షన్స్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి మొత్తం మీద ఇది పిఓ గైడ్ పార్ట్ 2 అయితే మీకు క్లాస్ అయితే కంప్లీట్ అయింది. ఎవరైతే పార్ట్ 2లో సంబంధించి ఫస్ట్ క్లాస్ చూడలేదో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్.